హలో ఎవరివన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. ఈ సెషన్లో మనం రీసెంట్గా మనకి ఈ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ గురించి సిలబస్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ పేపర్ బిలో మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు. సో మనము ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఇచ్చారు, సో దాన్ని మనము 2019లో మనకి ఈ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ ఎగ్జామ్ జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి సిలబస్కి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్కి కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు, కొద్దిగా సిలబస్ని తగ్గించడం జరిగింది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇక్కడ మనకి ఇప్పుడు సిలబస్లో ఎలాంటి అంటే మనకి ఇచ్చినటువంటి ఆ సిలబస్లో ఎలాంటి మార్పులు చేశారు, సో అవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇక్కడ మనకి మామూలుగా ఈ ఎఫ్బిఓ అండ్ ఏబిఓలో మనకి 2 డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది మన సెలెక్షన్ ప్రాసెస్లో. అయితే ఇక్కడ ఈ పేపర్ బిలో మనకి 2 పార్ట్స్ ఇవ్వడం జరిగిందమ్మా స్క్రీనింగ్ టెస్ట్లో. అందులో ఒకటి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, రైట్. సో ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్లో అతను మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది, అది ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్, రైట్. అంటే మనకు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ అనేది ఎస్ఎస్సితోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆ జనరల్ మ్యాథమెటిక్స్లో మళ్ళీ మనకి దాన్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అర్థమెటిక్స్గా ఇవ్వడం జరిగింది, సెకండ్ వన్ మనకి జామెట్రీ ఇవ్వడం జరిగింది, సో థర్డ్ వన్ మనకి స్టాట్స్ ఇవ్వడం జరిగింది, రైట్. అయితే 2019లో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అంటే అక్కడికి ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2019లో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో అడిషనల్గా ఇంకొక 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ట్రిగ్నోమెట్రీ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ ఆల్జిబ్రా ఇచ్చారు, దాని తర్వాత ఫైనల్గా మనకు మెన్సురేషన్ అనేటువంటి టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది, రైట్. అయితే ఇప్పుడు మనకు స్క్రీనింగ్ టెస్ట్లో వాటిని ఎక్కడ కూడా మనకి దాని ప్రస్తావన అనేది ఇక్కడ లేదు, రైట్. సో ఇక్కడ అర్థమెటిక్స్ అంటే మనకి ఏంటంటే అమ్మ జనరల్గా మనము మ్యాథ్స్ మనకు ఉన్నటువంటి టాపిక్స్ అంటే నంబర్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షను, అర్థమెటిక్ పార్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ కాంపౌండ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జామెట్రీ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్ జామెట్రీ మొత్తం ఇచ్చారు. సో అవి కూడా మనకి ఏంటంటే ఎస్ఎస్సి స్టాండర్డే కాబట్టి సో మనకి అంత ఎక్కువ కష్టం అనేది ఉండదు. సో బేసిక్గా కొద్దిగా మోడరేట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో స్టాట్స్ అనేది ఇంకా మనం ఆల్రెడీ చేసాం, సో అది కొద్దిగా ఈజీ టాపికే. ఎక్కువ సందర్భాల్లో లాస్ట్ టైం 2019లో కూడా మనకి ఈ స్టాట్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది, రైట్. సో అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో సిలబస్ కొద్దిగా తక్కువ, రైట్. సో అంతకుముందు ట్రిగ్నోమెట్రీ ఆల్జిబ్రా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా లెందీ క్వశ్చన్స్ రావడం జరిగింది. బట్ ఇప్పుడు అవి లేవు కాబట్టి కొద్దిగా మనకి స్క్రీనింగ్ టెస్ట్లో మ్యాథ్స్ అనేది కొద్దిగా సిలబస్ అనేది కొద్దిగా తగ్గించడం జరిగింది, రైట్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆ సిలబస్ని బేస్ చేసుకొని అసలు మనకి ఏమి ఇచ్చారు అంటే ఈ ఫస్ట్ అర్థమెటిక్ పార్ట్లో ఏముంది చూద్దాం, రైట్. అర్థమెటిక్ పార్ట్లో మనకి ఫస్ట్గా మనకి ఏమి ఇచ్చారంటే అమ్మ సో నంబర్ సిస్టమ్, దాంట్లో మళ్ళీ న్యాచురల్ నంబర్స్ గురించి, ఇంటీజర్స్ గురించి ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇక్కడ ఈ న్యాచురల్ నంబర్స్ అదేవిధంగా నెక్స్ట్ దాని కంటిన్యూషన్ మనం వెళ్ళామనుకోండి, న్యాచురల్ నంబర్స్ ఉంటుంది, దాని తర్వాత అగైన్ మళ్ళీ మనకి హోల్ నెంబర్స్ ఉంటాయి, అగైన్ మళ్ళీ ఇంటీజర్స్ ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ఫస్ట్ జనరల్గా ఇక్కడ వెళ్ళామంటే మనకి ఈ న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన మనకి క్వశ్చన్స్ రావడం చాలా తక్కువ అనమాట. అంటే ఈ పార్ట్ పరంగా ఇవేంటంటే జస్ట్ ఒక మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి అక్కడ మనకి ఏమైతే అవసరం అవుతాయో ఆ బేసిక్స్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం, రైట్. అంటే ఇక్కడ సంఖ్యా వ్యవస్థ అంటాం మనం వీటిని. సో ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన దాంట్లో మనకి సహజ సంఖ్యల గురించి చెప్పాడు, అదేవిధంగా పూర్ణ సంఖ్యల గురించి ఇవ్వడం జరిగింది, రైట్. సో సహజ సంఖ్యలు అదేవిధంగా మధ్యలో మనకు పూర్ణాంకాలు అనేటువంటి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పూర్ణ సంఖ్యలు అనేటువంటి ఒక టాపిక్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సహజ సంఖ్యల్లో ఉన్నటువంటి కొన్ని ఫార్ములాస్, ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది అవి మాత్రం ఇక్కడ మనము గుర్తు చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్జిబ్రా కానీ మనకు ఉంటే అంటే బీజగణితం కానీ మనకు కానీ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే వీటిపైన ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళేసి అసలు ఏంటి అని తెలుసుకుంటాము. బట్ ఇక్కడ మనకి ఆ బీజగణితం అనే టాపిక్ లేదు కాబట్టి సో మనం వీటిని కొద్దిగా బేసిక్ లెవెల్ అండ్ మోడరేట్ లెవెల్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ రేషనల్ అండ్ రేషనల్ ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా రియల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు అంటాం, అదేవిధంగా వాస్తవ సంఖ్యలు అంటూ ఉంటాం. ఇక్కడ ఈ అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు ఇవి 2 కాన్సెప్ట్స్. ఇవి
ప్రతిసారి కూడా మనకి అంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ కొద్దిగా ఇంపార్టెంట్. అంటే దీనిపైన ప్రతిసారి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే సింపుల్ ఎలా ఇస్తుంటారంటే ఇక్కడ లాస్ట్ టైం 2019లో మనకి ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఇలా √2 అండ్ √3 ఇలా 2 నెంబర్స్ మనకి ఇచ్చేసి ఇవి 2 ఇరేషనల్ నెంబర్స్, ఇవి ఈ 2 ఇరేషనల్ మధ్యలో ఒక రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్లో. ఎందుకంటే మనకు √2 వాల్యూ తెలుసు, అదేవిధంగా √3 వాల్యూ తెలుసు, దాని మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక వాల్యూ మనకు ఆప్షన్లో ఇచ్చుంటాడు, అది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంత ఎక్కువ కష్టపడేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉండదు. కానీ ప్రతి సంవత్సరం మనం దీని నుంచి అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ అదేవిధంగా స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇందులో మనకి ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్. అంటే శాతాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, చక్రవడ్డీ కావచ్చు, ఇలాంటి వాటిలో మనం చేస్తున్నప్పుడు ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్తోనే మనం వాటిని సాల్వ్ చేస్తాం. కాబట్టి సో డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఫండమెంటల్ ఆపరేషన్స్ పైన ఇవ్వడానికి లేదు. కాకపోతే ఒకటి సింప్లిఫికేషన్స్ సంబంధించింది అంటే సూక్ష్మీకరణలు ఉంటాయి కదా, ఆ సూక్ష్మీకరణలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని మనకైతే 2019లో అడగడం జరిగింది. ఇది మన FBO ఎగ్జామ్లో, అదేవిధంగా ABO ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, రైట్. అంటే ఒక సింపుల్ చిన్న క్వశ్చన్ అడుగుతాడు, పెద్ద ఎక్కువగా అంటే మనము రీసెంట్ రాసినటువంటి మన APPSC బోర్డ్ ఎగ్జామ్స్ అంటే కొన్ని చూసామనుకోండి, అందులో సూక్ష్మీకరణల పైన ఎక్కువ డెప్త్గా అడిగి బాగా ఇబ్బంది పెట్టేట్ల క్వశ్చన్స్ అయితే లేవు. కానీ చిన్న చిన్న క్వశ్చన్సే కొద్దిగా ఈజీ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలా ఈ ఫండమెంటల్ ఆపరేషన్ సంబంధించింది మనం బాడ్ మాస్ కిందకి వెళ్ళేసినప్పుడు ఆ బాడ్ మాస్ కింద మనకు ఒక చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, సూక్ష్మీకరణ అంటాం దాన్ని. అవి ఒకటి రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకా మనం మెయిన్ ఈ అర్థమెటిక్లో మనం వచ్చినప్పుడు ఇది ఇంకా మెయిన్ కాన్సెప్ట్ మన అంటే ఈ పాయింట్, ఈ లైన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది యూనిటరీ మెథడ్ అంటాము. సో యూనిటరీ మెథడ్ అంటే ఏం లేదమ్మా, ఏకవస్తు మార్గము అంటాం తెలుగులో మనము. ఇవి మనకి చాలా ఈజీ క్వశ్చన్స్. అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే కొంతమంది వ్యక్తులు ఒక పనిని ఇన్ని రోజులు చేస్తారు, లేదు కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు కొంత ఆహారాన్ని ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, తర్వాత మనకి వేరే డేటా ఏదైనా ఇస్తాడు, దాన్ని కంపేర్ చేస్తూ ఉంటాడు. సో ఈ యూనిటరీ మెథడ్ పైన మనకి ఈజీ క్వశ్చన్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది, అంత కష్టంగా ఉండే క్వశ్చన్ అయితే ఉండదు. అయితే ఇక్కడ యూనిటరీ మెథడ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ పైన చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా మనకి ఏంటంటే అమ్మ టైమ్ అండ్ డిస్టెన్స్ని ఎక్కువగా అడుగుతాడు క్వశ్చన్స్ దానిపైన. నెక్స్ట్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బేసిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ట్రైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అమ్మ, అంటే రైళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేటువంటి దాని గురించి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉంటాయమ్మ, రైట్. ఇక్కడ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి కాలము దూరంకి సంబంధించిన చిన్నది అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా రైళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పడవలు ప్రవాహాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 3 కాన్సెప్ట్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే 2019లో మనకు అడిగింది మాత్రం కాలము దూరం నుంచి డైరెక్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ కాలము పని, టైమ్ అండ్ వర్క్. ఇది కొద్దిగా మన అందరికీ ఇష్టమైన టాపిక్కే, చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఈ టాపిక్ కూడా. సో కాలం పని నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ 2019లో దీనిపైన ఎక్కువగా అంత ఫోకస్ చేయలేదు, రైట్. నెక్స్ట్ శాతాలు, పర్సంటేజెస్ అమ్మ. ఈ పర్సంటేజెస్ నుంచి మనకు డైరెక్ట్గా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఒకటి, అంటే పెరుగుదల శాతం ఎలా ఉంటుంది, తగ్గుదల శాతం ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఎలాంటివి ఉన్నాయి, సో వాటిపైన డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా మనకి కొద్దిగా పర్సంటేజ్లో కొద్దిగా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా పెంచుతారు అంతే. ఎందుకంటే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, కొంచెం ఆ క్యాలిక్యులేషన్ 11 పార్ట్ అనేది క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఆ పార్ట్ కొద్దిగా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీనిపైన మనకి ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి సింపుల్ కాంపౌండ్ పైన.
అయితే లాస్ట్ టైం మనకు అడిగిన వాటిలో 2019లో అయితే చాలా ఈజీ క్వశ్చన్ అడిగాడు. అంటే ఎక్కువ డెప్త్గా వెళ్ళి కాంపౌండర్స్లో ఎక్కువ డెప్త్ వెళ్ళి అడగలేదు, కానీ చాలా బేసిక్ క్వశ్చన్స్. అంటే కొంత అమౌంట్ అనేది 3 ఇయర్స్కి 2 టైమ్స్ అయితే 8 టైమ్స్ అవడానికి ఎంత సమయం పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. అంటే 2019లో మనకు అడిగింది ఇది FBO పేపర్లో. 2019లో మనకు ఆ స్క్రీనింగ్ టెస్ట్లో అడిగాడు. ఎలాంటి క్వశ్చన్ అడిగాడంటే ఏదో ఒక అమౌంట్ అండి, అంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కొంత సమ్ టైంకి అంటే 3 ఇయర్స్కి, సో ఇలా 3 ఇయర్స్కి అది 2 టైమ్స్ అవుతుంది అన్నాడు. అయితే అదే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎన్ని ఇయర్స్కి 8 టైమ్స్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్, మనకు ఒక లైన్లో ఆన్సర్ చేస్తుంది దాన్ని. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన అడగడం జరిగింది. రీసెంట్గా మనము జరిగినటువంటి మన బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా మనం చెక్ చేసినప్పుడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ని రెండు కలిపి క్వశ్చన్ రావడం జరిగింది. అంటే డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కానీ డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కానీ క్వశ్చన్ ఇవ్వలేదు. ఆ రెండు కంపేర్ చేసి ఇవ్వడం. మనకి ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. లైక్ అంటే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏమవుద్ది, 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏమవుతుంది. అంటే మనకు 3 సంవత్సరాల్లో వచ్చే సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి డిఫరెన్స్ ఇస్తుంటాడు, అసలు కనుక్కోండి అంటుంటాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో ఇలాంటి కొద్దిగా ఈజీ క్వశ్చన్స్, అంటే స్క్రీనింగ్ టెస్టే కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్. కాకపోతే ఏంటంటే అది మన జరిగిన పేపర్ 2019. ఇప్పుడు మనం రీసెంట్ జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్, మన బోర్డ్ ఎగ్జామ్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 2019లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది కొద్దిగా ఓకే పర్లేదు. ఈ మధ్య కాలంలో మనం రాసినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా కొద్దిగా స్టాండర్డ్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో బేసిక్స్ నేర్చుకుంటూ, అంటే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ, ఆ కాన్సెప్ట్స్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి వాటికి అప్లై చేసుకుంటూ వెళ్తే మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో చాలామంది ఏంటంటే మ్యాథ్స్ అనగానే దాన్ని కొద్దిగా పక్కన పెట్టేసి మిగతా వాటిపైన ఫోకస్ చేస్తుంటారు. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ అన్ని కొద్దిగా టాపిక్స్ కొద్దిగా కష్టంగా అనిపించినా మ్యాథమెటిక్స్ని అయితే మాత్రం అంత హార్డ్ లెవెల్గా అయితే తీసుకెళ్ళలేదు. చాలా మోడరేట్గా క్వశ్చన్స్, అంటే లిమిటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువ అడగడం జరిగింది. దట్టు ప్రీవియస్ పేపర్స్ ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఎక్కువగా ఇక్కడ మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్. అయితే తర్వాత టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లోనే అంటే లాభ నష్టాలు, ఈ లాభ నష్టాల్లో మనకి ఏమవుద్దంటే ఎక్కువగా మనకు అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా దేనిపైన అవుతారంటే అమ్మా ఈ ప్రకటిత వెల ఉంది కదా, సో ఆ ప్రకటిత వెల, రాయితీ, సో మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ అమ్మ, రైట్. సో ఎక్కువగా క్వశ్చన్స్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ పైన మనం ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది అంటే ఆ క్వశ్చన్ మనకి ఏదైనా ఎగ్జామ్లో వస్తుంది అంటే అది మనం మ్యాక్సిమం ఏ కాన్సెప్ట్ నుంచి మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ యొక్క ప్రకటిత వెల, రాయితీ ఇవి ఇచ్చినప్పుడు మనకి అమ్మిన వెల కనుక్కోమనడం, అసలు ధర కనుక్కోమనడం. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ యొక్క లాభ నష్టాలు అనేటువంటి టాపిక్ నుంచి, రైట్. అయితే ఇక్కడ ఈ తర్వాతగా మనకి ఇచ్చింది ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. మనకి ఇచ్చిన సిలబస్లో ఆ రేషియో అండ్ ప్రపోర్షన్ లాస్ట్లో తీసుకున్నాడు, రైట్. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే మనకి నిష్పత్తి అనుపాతం అంటాం అమ్మ, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అయితే దీని నుంచి మనకి 2019లో కూడా ఒక క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరిగింది. ఆ 2019లో కూడా చాలా ఈజీ క్వశ్చన్ అడిగాడు. అంటే డైరెక్ట్ అసలు మనము క్యాలిక్యులేషన్ చేయకుండా ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా ఇచ్చాడంటే ఒక 3 persons ఉన్నారు. ఆ 3 persons ఏం చేస్తున్నారంటే కొంత అమౌంట్ని ఇలా 1/3 సంథింగ్ ఏదో రేషియో ఇచ్చారమ్మా. 1/3 1/6 1/4 అనేటువంటి ఆ రేషియోలో డివైడ్ చేస్తున్నారు అని ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు ఒకవేళ ఈ రేషియో ప్రకారం డివైడ్ చేయకుండా ఆ అమౌంట్ని 3:6:4 రేషియోలో కానీ డివైడ్ చేస్తే ఎవరికి ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేటువంటి దానిపైన ఒక చిన్న క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి అంతకంటే ఎక్కువ లెవెల్ చేయలేడు. కాకపోతే ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి ఎక్కువ వస్తుంది అన్నాడు, ఎంత ఎక్కువ వస్తుంది అనలేదు. ఒకవేళ ఎంత ఎక్కువ వస్తుంది అన్నప్పుడు క్యాలిక్యులేషన్ పట్టు వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ దీనికి అడిషనల్ ఇంకో టాపిక్ ఇచ్చాడు, ఏంటది వేరియేషన్, రైట్. సో వేరియేషన్ అంటే మనకి ఏంటంటే అమ్మ మోర్ దాన్ 2 వేరియబుల్స్ని కంపేర్ చేయడం. లైక్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్, డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటాం కదా, అంటే విలోమానుపాతము, అనులోమానుపాతము అంటాం, రైట్. లాస్ట్ టైం కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఇక్కడ. అది ఎలా ఉంటుందంటే ఎక్స్ అనేది వైతో అనులోమానుపాతంలోను, జెడ్తో విలోమానుపాతంలోనూ ఉంటుంది. అప్పుడు వాల్యూస్ మనకి ఇచ్చడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ వేరియేషన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే మనం కంపారిజన్ చూడండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసాం మనం, ఎలాంటిది 30 మంది వ్యక్తులు ఒక గోడని ఇన్ని రోజుల్లో నిర్మిస్తారు,
25 మంది వ్యక్తులు అదే గోడని ఎన్ని రోజుల్లో నిర్మించగలరు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మ అనులోమానుపాతము విలోమానుపాతంతో ఉన్నటువంటి రిలేషన్ అనమాట. సో మనము ఆ అనులోమానుపాతానికి విలోమానుపాతానికి ఆ రిలేషన్ కానీ మనం తెలుసుకొని దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి కానీ మనం కానీ చేయగలిగామంటే దీని నుంచి మనము ఒక క్వశ్చన్ మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది వేరియేషన్ అనేది. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే ఏది అంటే ఎక్స్ అనులోమానుపాతంలో ఎక్స్ అనేది వైతో అనులోమానుపాతంలో అంటే రిలేషన్ అలా వస్తుంది, అదేవిధంగా విలోమానుపాతంలో ఉందంటే రిలేషన్ అలా ఉంటుంది. సో ఆ రిలేషన్స్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే ఈ వేరియేషన్ అనే టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, రైట్. అయితే ఈ అర్థమెటిక్ పార్ట్లో నుంచి మనం ఎక్కువగా క్వశ్చన్స్ని ఎక్కడి నుంచి రైజ్ చేయొచ్చు అంటే ఎక్కువ దేని నుంచి అడగచ్చు అంటే ఈ యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ వీటిపైన మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, రైట్. తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఎలిమెంటరీ నంబర్స్ థీరం అని ఇచ్చేసి ఇక్కడ మనకి డివిజన్ అల్గారిథం. ఈ మధ్య కాలంలో ఈ డివిజన్ అల్గారిథం పైన చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క భాగాహార పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు ఆ భాగాహార పద్ధతికి సంబంధించినటువంటి ఒక చిన్న థీరం ఒకటి ఉంది. అంటే అది అందరూ మనం తెలిసిన కాన్సెప్ట్. అది సపోజ్ ఇప్పుడు మనము ఏదైనా ఒకటి డిస్కస్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను 7 అనే ఒక నెంబర్ ఉంది, ఈ 7 అనే ఒక నెంబర్ని నేను 3తో డివైడ్ చేస్తున్నాము అనుకోండి, రైట్. ఇలా 3తో డివైడ్ చేస్తున్నప్పుడు ఇది మనకి 3తో ఒక 2 టైమ్స్, ఇక్కడ మనకి ఈ రిమైండర్ మనకి ఏమవుద్ది ఇక్కడ 1 అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక థీరం చెప్తాను. ఎలాంటి థీరం అంటే ఇక్కడ ఇప్పుడు నేను 7ని ఈ విధంగా రాయొచ్చు కదా, 7 ఈక్వల్స్ నేను ఏం రాయొచ్చు దాన్ని 3 × 2 + 1గా రాయొచ్చా. ఇప్పుడు నేను 3 × 2 అంటే దీని వాల్యూ ఏమవుద్ది ఇక్కడ 6 అవుతుంది, మళ్ళీ +1 అంటే ఏమవుద్ది ఇక్కడ 7. సో 7 = 7, రైట్. ఇలా రాయడాన్ని మనకి ఏం చేస్తుంటే అతను దీని ఒక థీరంగా చెప్పుకుంటూ వెళ్తాం మనం. ఏంటి ఆ థీరం అంటే ఇక్కడ మనకి ఈ భాగాహార పద్ధతిలో వీటికి కొన్ని పేర్లు ఉంటాయి. ఏది 3కి ఒక పేరు ఉంటుంది, అంటే ఈ పొజిషన్కి ఒక పేరు ఉంది, 7 ఉన్నటువంటి ఆ పొజిషన్కి ఒక నేమ్ ఉంటుంది, 2కి ఒక పొజిషన్ ఆ నేమ్ ఉంటుంది, ఈ 1కి ఒక నేమ్ ఉంటుంది, రైట్. ఇక్కడ మనకి ఈ 3ని డివైజర్ అని, 7ని డివిడెండ్ అని, 2ని కోఎఫిషియంట్ అని, 1ని రిమైండర్ అని చెప్పుకుంటూ వస్తాం, రైట్. సో ఇదేమో డివైజర్గా చెప్పుకుంటాము, ఇదేమో డివిడెండ్గా చెప్పుకుంటాము, నెక్స్ట్ ఇదేమో కోఎఫిషియంట్గా చెప్తాము, దీన్నేమో రిమైండర్గా చెప్తాం. అంటే మనం తెలుగులోకి వచ్చినప్పుడు ఏమొద్దంటే ఈ 2 పదాల దగ్గర మనకు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది లేదు, డివిజరు డివిడెండ్ క్లియర్గా ఉంటుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమొద్దంటే 2 పదాలు ఉంటాయి, విభాజకము అని విభాజ్యము అనే 2 పదాలు ఉంటాయి. మనం వీటిల్లో ఎక్స్పర్ట్స్. దేంట్లో ఇదేమో మనం చెప్పేస్తాం డైరెక్ట్గా భాగఫలం అని చెప్తాం, ఇదేం చెప్తాం శేషం అని చెప్తాం. అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 2 పేర్లు చెప్పన్నాం అనుకోండి చెప్పరు మనం. ఎందుకని ఒక పేరు తెలిసిన అనుకోండి ఇంకో పేరు చెప్తాం. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని విభాజకం అన్నా అనుకోండి, ఇది అడిగినప్పుడు మాత్రం టక్కని చెప్తారు ఇంకా ఏమని విభాజ్యం అని. ఆ 2 నేమ్స్ మనకు తెలుసు కానీ ఆ పొజిషన్ మనకి ఇబ్బంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుద్దంటే దీన్ని విభాజకం, ఇదేమో ఇది విభాజ్యము, ఇది భాగఫలము, ఇది ఏమో శేషం అని చెప్పుకుంటే వెళ్తాం, రైట్. ఇక్కడ మనం రాస్తున్నప్పుడు ఆ ఫార్ములా ఎలా రాసుకుంటాం అంటే అమ్మ ఇక్కడ సో ఈ డివిడెండ్, సో డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ మనకి ఏమవుద్దంటే ఇక్కడ రిమైండర్ అంటాం, రైట్. అంటే ఇక్కడ మనం ఆ తెలుగులో వచ్చినప్పుడు మనం ఏమంటాం అంటే ఇక్కడ విభాజ్యము ఈక్వల్స్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ మనం ఏం రాస్తాం అంటే అమ్మ శేషము అని రాస్తాం, రైట్. దీన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ అంటే ఇలా రాయడాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ ఈ డివిజన్ అల్గారిథం అంటాం. అయితే ఈ కాన్సెప్ట్ మనకి ఈ మధ్య కాలంలో మనం రాసినటువంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా ఇచ్చాడంటే ఈ 4 వేరియబుల్స్లో అంటే ఈ 4 వేరియబుల్స్ మనకి ఏమైతే ఉన్నాయో వీటిలో ఎనీ ఆఫ్ ద 3 వేరియబుల్స్ అతనే ఇస్తాడు, ఒక వేరియబుల్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తూ వస్తాం, రైట్. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము రిమైండర్ సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, అది చిన్న కాన్సెప్ట్ అంటే శేష సిద్ధాంతం అంటాము. అదేవిధంగా ఆ శేష సిద్ధాంతంలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయేమో, పెద్ద కాన్సెప్ట్స్ ఉంటుంది. దాంట్లో మన ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఒక కాన్సెప్ట్ ఉంది శేష సిద్ధాంతానికి సంబంధించి. మనకున్నటువంటి ఆ శేషం అనేది ఎలా ఉంటుంది, సో ఆ పొజిషన్ ఎలా ఉంటుంది, అది ధనాత్మకమా రుణాత్మకమా, సో పాజిటివ్ రిమైండర్ ఉంటుందా నెగిటివ్ రిమైండర్ వస్తుందా. సో నెగిటివ్ రిమైండర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, పాజిటివ్ రిమైండర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము. అయితే ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చేస్తుంటాం. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే దీనిపైన సపోజ్ ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని మనము అది 13తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి అంటే నేను దానికి ఏ కనిష్ట సంఖ్యను కలపాలి,
ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలి. ఇలాంటి ప్రశ్నలు మనం ఆల్రెడీ చూస్తుంటాం ఎగ్జామ్స్లో, రైట్? స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్లో ఎక్కువ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్స్, రైట్? సపోజ్ ఏదో ఒక నెంబర్, మీకు నచ్చిన నెంబర్ ఏదో ఒకటి అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 2368 అని ఒక నెంబర్ ఉంది. ఈ 2368 అనే ఒక నెంబర్ని నేను సపోజ్ ఇప్పుడు 13తో డివైడ్ చేసాము. మనం 13తో డివైడ్ చేసినప్పుడు అది నిశ్శేషంగా భాగించాలంటే దానికి కలుపవలసిన కనిష్ట సంఖ్య, తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య. సో విచ్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 2368 అండ్ దట్ రిజల్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13 అని చెప్పుకుంటా వస్తాం, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ చూస్తుంటాం, ఏది ఈ స్క్రీనింగ్ లెవెల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, రైట్? అలాంటి క్వశ్చన్స్ని మనకి ఇక్కడ ఈ డివిజిబిలిటీ అల్గారిథం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ అర్థమెటిక్ పార్ట్లో నుంచి మనము ఇప్పుడు కూడా మనము స్క్రీనింగ్ టెస్ట్ రాసామనుకోండి, ఎఫ్బిఓకి ఏబిఓకి, ఇందులో మనకి ఏమవుతుందంటే ఈ పార్ట్ నుంచి మనకు డైరెక్ట్ క్వశ్చన్, అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని నుంచి మనం కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? అయితే ఆ లెవెల్స్ మారుతాయి. ఇప్పుడు ఏబిఓ అనుకోండి, మనకి ఇందాక అన్నట్టు నేను ఈ 4 వేరియబుల్స్లో ఎనీ ఆఫ్ ద 3 వేరియబుల్స్ ఇచ్చి ఇంకొక వేరియబుల్ కనుక్కోండి అంటారు. అదే ఎఫ్బిఓ అనుకోండి, ఇండైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ని మనకి యూజ్ చేస్తాం, రైట్? సో అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి ఈ మధ్య కాలంలో మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాయి. అంటే ప్రైమ్ నెంబర్స్లో మనకి సబ్ పార్ట్స్ ఉన్నాయి, అంటే దాని గురించి మనం నేర్చుకున్నప్పుడు దాంట్లో కొన్ని సబ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అనమాట. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని, కో ప్రైమ్ నెంబర్స్ అని. ఈ ప్రైమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి. ఒకటి ట్విన్ ప్రైమ్ నెంబర్ అని, నెక్స్ట్ కో ప్రైమ్ అని, అంటే మనకి కవల ప్రధాన సంఖ్యలు అంటాము. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాము. అదేవిధంగా కో ప్రైమ్ అంటాము. దీన్ని రకరకాల పేర్లు, సహప్రధాన సంఖ్యలు అంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అనమాట. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్కి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ పైన, కో ప్రైమ్ నెంబర్స్ పైన సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అడగడం జరిగింది. అయితే దీంట్లో అడిషనల్గా ఈ కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, తర్వాత ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు. ఆ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇంకా మనం సింపుల్, దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకు రైజ్ కావు. నెక్స్ట్ డివిజిబిలిటీ కండిషన్. ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జామ్స్లో ఈ డివిజిబిలిటీ కండిషన్స్ పైన మనం ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కూడా స్క్రీనింగ్ లెవెల్లో అయితే 100% దానిపైన రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్పెషల్లీ ఇక్కడ చూడండి, మన నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి ఆ సిలబస్లో 2, 3, 4, 5 మళ్ళీ కొన్ని వదిలేసాడు. మళ్ళీ మీరు అనుకోవద్దు ఇక్కడ ఈసారి ఏంది మళ్ళీ ఇక్కడ 6 రాయలేదు, 7 రాయలేదు, 8 రాయలేదని. సో మనకు సంబంధం లేదు. మనకు నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే మనకు ఆర్డర్ ఇచ్చాడో సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ 6, 7, 8 ఎందుకు ఇవ్వలేదు చెప్తాను చూడండి. ఎందుకంటే మనకు ఆ 6తో డివైడ్ అవ్వాలి అన్నా అనుకోండి. 6తో డివైడ్ అవ్వాలన్నప్పుడు కండిషన్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా 2 and 3తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ స్పెసిఫిక్గా నాకు ఇంకా 6 గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6తో నాకు డివిజిబుల్ అవ్వాలి. సో అది ఖచ్చితంగా 2 and 3తో డివిజిబుల్ అవ్వాలి. సో నేను 2 and 3 కండిషన్ ఇక్కడ నేర్చుకున్నాను, రైట్? నెక్స్ట్ అదేవిధంగా 7 లేదు. 7కి సంబంధించిన ఏంటంటే అమ్మా, అది ఒక లెందీ క్వశ్చన్ అది. సో దానికి సంబంధించిన కొన్ని థీరమ్స్ మనకి అవుట్ ఆఫ్ ద బౌండ్, అంటే మన సిలబస్లో లేవు అవి. సో అయితే ఆ 7 గురించి మనకి ఎందుకు ఇవ్వలేదో మనకైతే అంత ఐడియా లేదు. నాకు తెలిసిన వరకు ఏంటంటే దానికి సంబంధించిన కొన్ని థీరమ్స్ ఉన్నాయి. సో ఆ థీరమ్స్ అంటే మనకి ఇచ్చినటువంటి స్టాండర్డ్ ప్రకారం అవి అవుట్ ఆఫ్ ద సిలబస్లో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ 7 అనేది లేదనుకుంటాను. ఎందుకంటే కొద్దిగా అది ఈజీగానే చేస్తాము, అంత ఇబ్బంది లేదు. 8 ఎందుకు లేదంటే ఇక్కడ 2, 4 ఈ నెంబర్స్ ఉన్నాయి కదా మనకి. సో 2 ఒకటి, 4 ఒకటి, అదేవిధంగా 8 ఒకటి, 16 ఒకటి, 32 ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మా బేస్ 2 ఉన్నటువంటి నెంబర్స్, అంటే 2తో రిలేషన్ అది. అంటే ఇప్పుడు మనము 2 అనుకోండి, దాని టైప్ 2 అలాగే ఉంటుంది. 4 అన్నప్పుడు మనం దాన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ 2 స్క్వేర్గా రాయొచ్చు. అదేవిధంగా 8 అన్నప్పుడు దాన్ని ఏం రాయొచ్చు మనం ఇక్కడ 2 క్యూబ్గా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 16 అన్నా అనుకోండి, దాన్ని ఏం రాయొచ్చు మనం ఇక్కడ 2 power 4గా రాయొచ్చు, రైట్? అంటే ఇక్కడ దీని అన్నీ ఏంటంటే అమ్మా, ఈ 2 కానీ 4 కానీ 8 కానీ ఇవన్నీ కూడా రిలేషన్స్ దీంతో లింక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం 2తో డివైడ్ అయ్యేటప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూడండి. 2తో డివైడ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కండిషన్ చెప్తాం. ఏమని చెప్తాం, మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు, సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను, 7, 5, 6, 2 అనేటువంటి ఒక నెంబర్ తీసుకున్నాను. మనము 2తో డివైడ్ అవ్వాలంటే మనం ఏం చెక్ చేస్తాం, అక్కడ ఈ యూనిట్స్ ప్లేస్ వాల్యూ అమ్మ, అంటే ఒకట్ల స్థానంలో ఎవరున్నారు. ఒకట్ల స్థానంలో మనకు సరి సంఖ్య ఉన్నా, లేదా ఒకవేళ నా నెంబర్ ఎలా ఉంది, సో 7560 అంటే 0 అన్నా, అది మనకి ఏమవుతుంది, 2తో డివైడ్ అవుతుంది అని. సో ఏ పొజిషన్ మనం చెప్తున్నాం, ఓన్లీ 1 పొజిషన్, అది కూడా ఎవరది, చివరి స్థానంలో ఉండేది, రైట్? అంటే ఈ ఒకట్ల స్థానంలో ఉండేది మాత్రమే. అదే ఇప్పుడు మనము 2 స్క్వేర్ అంటే 4 కదా. సో 4 కండిషన్ మనం ఏం చెప్తాము, చివరి 2 స్థానాలు చెప్తాం. అంటే ఎలా ఉన్నప్పుడు 824 ఉన్నప్పుడు దీని ముందు నెంబర్ ఎంత ఉందో మనకు అనవసరం ఇంకా,
ఓకేనా, అది ఏ డిజిట్ నెంబర్ అయినా కావచ్చు, 7 డిజిట్ కావచ్చు, 8 డిజిట్ కావచ్చు, అండ్ సో అని ఇంక ఏదైనా కావచ్చు. దాంతో మనకు అనవసరం. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ ఈ చివరి 2 స్థానాలు అంతేనా. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 4తో డివైడ్ అయితే చాలు. అదేవిధంగా ఈ లాస్ట్ 2 ప్లేస్లో మనకి ఎవరుంటే చాలు ఇక్కడ జీరోస్. సో ఇవన్నీ దేనిపై డిపెండ్ అవుతున్నాయి మనకి, పవర్, రైట్. 2 యొక్క పవర్లు ఎవరున్నారు, ఇక్కడ 1 ఉంది, అందుకని ఓన్లీ యూనిట్స్ ప్లేస్ ఒకటే ప్లేస్ తీసుకున్నాం. ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ పవర్లో అంటే ఘాతంలో ఎవరున్నారు, ఇక్కడ 2 ఉంది, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 2 స్థానాలు చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 8 తీసుకున్నాం అనుకోని చెప్పండి, కండిషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఘాతంలో ఎవరున్నారు, ఇక్కడ పవర్లో ఎవరున్నారు, ఇక్కడ 3 ఉంది, రైట్. అంటే దీని అర్థమైంది ఇక్కడ చివరి 3 స్థానాలు 8తో భాగించాలి, లేదా చివరి 3 స్థానాలలో 0 ఉండాలి, రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మ 2, 4, 8 ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి నేర్చుకున్నప్పుడు అంటే 2 నేర్చుకున్నప్పుడు దాని కండిషన్ నెక్స్ట్ 4కి అప్లై అవుతుంది. సేమ్ ప్యాటర్న్ మనకి ఎవరికి అప్లై అవుతుంది, 8కి అప్లై అవుతుంది, రైట్. సో ఇలా మనకి ఏమవుతుందంటే ఇక్కడ 8 గురించి కూడా తనకు చెప్పకపోయినా మనం డెఫినెట్గా ఇక్కడ నేర్చుకోవాలి, ఎందుకంటే దానికి సంబంధించిన లాజిక్స్ మనం ముందే నేర్చుకుంటున్నాం కాబట్టి, రైట్. ఇక 9 అనేది మనకు ఆల్రెడీ తెలిసింది, ఎందుకంటే 3కి 9కి సేమ్ కండిషన్, రైట్. సో అదేవిధంగా 10 లేదు. సో 10 మనకి ఇచ్చాడంటే మనకి ఇష్టమైన క్యాలిక్యులేషన్, రైట్. సో మనకి ఇచ్చినటువంటి ఆ క్యాలిక్యులేషన్లో కానీ జీరోస్ కానీ ఉన్నాయంటే ఇంకా మనకు అంతకంటే అదృష్టం ఏది లేదనుకుంటాం. సో అందుకనే అది మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి అసలు 10 గురించి మనం అడగడు, రైట్. బేసిక్గా మనం చెప్పాలి అన్నప్పుడు అది 10తో డివైడ్ అవ్వాలంటే మనం 0 అంటాం, రైట్. కానీ మామూలుగా ఈ బాజనీయత సూత్రాల్లో ప్రతి దానికి ఒక కండిషన్ ఉంటుంది, మనం సింపుల్గా 10తో భాగించాలంటే చివరిలో 0 ఉంటే చాలా వేస్తాం, రైట్. కానీ ఆ 0 అంటే లాస్ట్లో 0 రావాలంటే ఖచ్చితంగా అది ఎవరిపైన డిపెండ్ అవుతుందంటే 2 and 5. ఎందుకంటే నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకోండమ్మా, 2 and 5 గాని ఉంది అంటే మనం ఏదైనా 2 సంఖ్యల్ని గుణించేటప్పుడు, రైట్, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్లో ఇటు సైడ్ ఉండేది 2తో డివైడ్ అవుతూ ఇటు సైడ్ ఉండేది కానీ 5తో కానీ డివైడ్ అంటే 2 and 5 మల్టిపుల్స్ కానీ ఉంటే, గుణిజాలు కానీ ఉంటే అక్కడ డెఫినెట్గా మనకి ఏమవుతుందంటే 0 అనేది వస్తుంది, రైట్. అంటే ఇక్కడ 10 అనేది రావాలి అంటే అక్కడ 10 రావాలంటే ఖచ్చితంగా అంటే ఆ ప్లేస్లో 0 ఉండాలంటే నాకు ఖచ్చితంగా ఎవరు ఉండాలి, ఇక్కడ 2 and 5 ఉండాలి. ఆ సింపుల్ లాజిక్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను 10 తీసుకున్నాను, 10 అన్నప్పుడు మనం దాన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ 2 into 5గా రాయొచ్చు కదమ్మా. అలా కాకుండా 100 తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు, రైట్. సో 100 తీసుకున్నాం, 100 అంటే నేను ఏం రాయొచ్చు దీన్ని, ఇప్పుడు 100 ఏం రాయొచ్చు, ఇక్కడ నేను 2 square into 5 squareగా రాయొచ్చా. ఎందుకని 2 square అంటే 4, 5 square అంటే 25. సో 4 into 25 మనకి ఏమవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి జీరోస్ కూడా దేనిపైన డిపెండ్ అవుతున్నాయి, ఇక్కడ 2 యొక్క ఘాతంలో ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఏమీ లేదు అంటే ఎవరున్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఎవరు కామన్గా ఉంది, ఇక్కడ ఘాతం ఎంత ఉంది, ఇక్కడ 1. సో అందుకని ఇక్కడ ఒక 0 ఉంది. అదేవిధంగా 2 square and 5 square తీసుకున్నాం, ఘాతంలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ 2 ఉంది, అందుకని ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, రైట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మ మనకి స్పెసిఫిక్గా మనకి అక్కడ సిలబస్లో మెన్షన్ చేయరు ఇవన్నీ కూడా, రైట్. సో మనం తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ అంటే మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ బ్రీఫ్గా ఇస్తూ పోతాడు, సిలబస్ ఇస్తూ పోతాడు. దానికి సంబంధించినటువంటి ఎక్కువ అంటే ఇన్ఫర్మేషన్ కానీ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ మనం తెలుసుకుంటే ఈ యొక్క బాజనీయత సూత్రాలు అనేది చాలా చాలా ఈజీ. అయితే అన్నిటిలో కల్లా మనకి క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసాము, బాజనీయత సూత్రాలపైన ఒక క్వశ్చన్ వచ్చింది అంటే డివిజిబిలిటీ రూల్స్ పైన ఒక క్వశ్చన్ మనల్ని అడిగాడు అనుకోండి. అక్కడ అడిగేటువంటి మనకు ఒకే ఒక్క క్వశ్చన్ ఎవరంటే 11 డివిజిబిలిటీ. అంటే బాజనీయత సూత్రాల్లో మనకు అడిగేది 11తో భాగించి దాని గురించి అడుగుతాడు. దీనిపైన ఈ మధ్యకాలంలో మనం చాలా క్వశ్చన్ చూసాం. మనకి రీసెంట్ జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, అదేవిధంగా గ్రూప్స్ లెవెల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, తెలంగాణ బోర్డులో కానివ్వండి, ఈ 11 మల్టిపుల్ పైన ఎక్కువగా మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది, రైట్. చివరిగా ఇక లాస్ట్లో మనకి ఇచ్చింది ఏంటంటే అమ్మ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. జనరల్గా అయితే మనం ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ నేర్చుకునేదానికి ముందే మనం ఇవి నేర్చుకోవాలి, ఏది మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనేది ముందే నేర్చుకోవాలి. అక్కడ అవి నేర్చుకున్నప్పుడు మనం ఈ ప్రైమ్ నెంబర్స్కి వెళ్ళొచ్చు, రైట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మో మనకు సిలబస్ అనేది మనకు ఒక ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మనం దాన్ని డిస్కస్ చేసేటప్పుడు అంటే మనం వెళ్ళేటప్పుడు ఏం చేద్దాం అంటే ఆ క్లాసెస్ మనం చెప్పుకునేప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం, రైట్. ఇక్కడ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనడం అంటే గుణిజాలు కారణాంకాలు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఈ కారణాంకాల పైన మనకు చాలా క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది రీసెంట్ ఎగ్జామ్స్లో మనము. అయితే ఇక్కడ తర్వాత ఒక థియరం ఇచ్చాడు మనకి, ఫ్యాక్టరైజేషన్ థియరం. ఓకే, జనరల్గా ఈ ఫ్యాక్టరైజేషన్ థియరం అనేది మనకు వాడేటప్పుడు పాలినామియల్స్కి వాడుతున్నాం, అంటే బహుపదులు ఉంటాయి కదా, ఆ బహుపదులు ఎక్కువ వాడుతున్నాడు ఈ ఫ్యాక్టరైజేషన్ థియరంని. అది కూడా సింపులే, అది
ఫ్యాక్టరేషన్ థియరం మనం వాడేటప్పుడు సింపుల్గా మనం ఫైండ్ చేసిందంటే అమ్మా ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఓకేనా? సో కారణాంక సిద్ధాంతం అంటాం మనం తీసుకున్నప్పుడు, ఈ సిద్ధాంతాల గురించి నేర్చుకున్నప్పుడు. కానీ ఇక్కడ మనకి ఆ పాలినామియల్ అంటే ఫ్యాక్టరేషన్ ఆఫ్ పాలినామియల్స్ అనేది మనకు సిలబస్లో ఆల్జిబ్రా ఇచ్చినప్పుడు మనం దీనికి సంబంధించిన ఎక్కువ డెప్త్గా వెళ్తాం మనము. ఇక్కడ మనకు అంత డెప్త్ ఇవ్వలేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు దీనిపైన ఒక సింపుల్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తారేమో మనకి, ఆ ఈక్వేషన్ని సపోజ్ ఇప్పుడు నేను x-2తో డివైడ్ చేస్తాను, x-4తో భాగిస్తాను. అలా భాగించినప్పుడు మనకి ఏవైతే వాల్యూస్ వస్తాయి అంటే రిజల్ట్ ఏమైతే ఉంటుందో ఆ రిజల్ట్ని మనం ఇక్కడ ఈ ఫ్యాక్టరేషన్ థియరంలో చెప్పుకుంటూ వెళ్తాము. ఇక్కడ దీనిపైన మనకు అంత ఇంపార్టెంట్గా కానీ మనకి ఈ ఫ్యాక్టర్స్ పైన మనకి బేసిక్ నెంబర్ సిస్టంలో అంటే సంఖ్యా వ్యవస్థలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి మనకి. ఏంటంటే మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేస్తారమ్మా. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాను అనుకోండి. నేను ఇప్పుడు 560 అనేటువంటి ఒక నెంబర్ తీసుకున్నానమ్మా. ఇప్పుడు ఈ 560కి మనకు ఉన్నటువంటి కారణాంకాలు కనుక్కోండి అంటాడు. అంటే 560కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాడమ్మా. ఎన్ని కారణాంకాలు ఉన్నాయో కనుక్కోండి అంటాడు. అదేవిధంగా ఈ 560కి ఉన్నటువంటి సరి కారణాంకాలు ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అవి కనుక్కోండి అంటాడు. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే బేసిక్ కారణాంకాలు ఎన్ని ఉన్నాయి అవి అడుగుతాడు మనల్ని. చివరిగా మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే అమ్మ కారణాంకాల మొత్తం, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడంటే మాత్రం ఇట్లాగా అడుగుతాడు, 560కి ఉన్నటువంటి కారణాంకాల మొత్తాన్ని కనుక్కోండి అంటాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 560 అంటాడు. అంటే దానికి ఉన్నటువంటి కారణాంకాలన్నీ మనం ఆ మొత్తాన్ని కనుక్కుంటూ రావాలి. దీనికి మనకు ఒక థియరమ్స్ ఉన్నాయమ్మా. అంటే కొన్ని ఫార్ములాస్ అనుకుందాం, మన భాషలో సిద్ధాంతాలు అట్లా అనుకుందాం. ఆ సూత్రాలు ఉంటాయి కదా, సో ఆ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఫార్ములా పరంగా వెళ్దాం. కొంతమంది ఉంటారు కదా, మనము వేరే సబ్జెక్ట్స్ని మనం ఎంతైనా సరే ఇష్టంగా బట్టి కొడతాం, కానీ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఆ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని మనం అస్సలు బట్టి కొట్టాం. ఎందుకంటే మనం జనరల్గానే మ్యాథ్స్ని దూరం పెడతాం. అందులో మళ్ళీ మన యొక్క ఫార్ములాస్ వచ్చాయనుకోండి, అవి అసలు దాని జోలికి అసలు పోము ఇంకా, రైట్? సో అందుకని మనం ఏం చేద్దాం అంటే అమ్మ చెప్పుకునేటప్పుడు ఫార్ములా పరంగా చెప్తాము. అదేవిధంగా ఒకవేళ మనకున్నటువంటి గొప్ప వరం మర్చిపోవడం, రైట్? అలా నేను మర్చిపోయినప్పుడు ఆ ఫార్ములాస్ని మనం ఎట్లా చేయాలి, ఆల్టర్నేట్ వే ఎలా ఉంటుంది, సో అవన్నీ కూడా మనము వీడియో క్లాస్లో మనం చెప్పుకుంటూ వద్దాం, రైట్? సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిపై నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుందమ్మా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది మనం చాలా క్వశ్చన్లు చూస్తుంటాం దీంట్లో, రైట్? మన స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్లో అయితే డెఫినెట్గా దీనిపై నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఇవ్వడం జరిగిందమ్మా, యూక్లిడియన్ అల్గారిథం. ఇదేమో కసాగు గసాబు అని చెప్పుకుంటాం, ఇదేమో యూక్లిడియన్ అల్గారిథం. యూక్లిడియన్ అల్గారిథం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద హెచ్సిఎఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇచ్చినటువంటి కొన్ని వేరియబుల్స్కి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే 2 నంబర్లు ఇస్తాడు, దానికి మనం గసాబా కనుక్కోవడం. ఇప్పుడు మనం కసాగు కానీ గసాబాని కానీ మనం చాలా రకాలుగా కనుక్కుంటాం. అంటే కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఏంటంటే అవి భాగాహార పద్ధతిలో మనము కసాగ్ కనుక్కోవచ్చు, గసాబా కనుక్కోవచ్చు. అదేవిధంగా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటాం, అంటే కారణాంకాల పద్ధతి అంటాం. అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ని కారణాంకాలుగా విభజించుకుంటూ వెళ్ళి ఆ కారణాంకాల ద్వారా కసాగ్ కనుక్కోవడం, గసాబా కనుక్కోవడం. అదేవిధంగా థర్డ్ మెథడ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొద్దంటే అమ్మ యూక్లిడియన్ అల్గారిథం. ఇది గసాబాను కనుక్కోవడానికి మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ యూక్లిడియన్ అల్గారిథంతో మనకి సంబంధం కానీ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకుందాం. సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఏముండదు చూడండి. మామూలుగా మనం ఇక్కడ యూక్లిడియన్ అల్గారిథం అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే జీసీడీ ఆఫ్ అంటాం. సో జీసీడీ ఆఫ్ ఏ కామా బి అంటాం. జీసీడీ ఈజ్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్, అంతేనా? సో మనకి గసాబాకి చాలా పేర్లు ఉన్నాయి. గరిష్ట సామాన్య కారణాంకము అని, గరిష్ట సామాన్య భాజకము అని. అదేవిధంగా ఇంగ్లీష్కి మనం వచ్చాం అనుకోండి, జీసీడీ అంటే ఏమవుతుందంటే గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అంటాం, ఓకేనా? సో అంటే హెచ్సిఎఫ్కి మరొక పేరు అంతే. మనకి ఈ యూక్లిడియన్ అల్గారిథంలో మనకి ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ జీసీడీ ఆఫ్ ఏ కామా బి అంటే 2 నంబర్లు ఇచ్చేస్తాడు. మామూలుగా అయితే మనం నేర్చుకునేటప్పుడు మన ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా యూక్లిడియన్ థియరం ప్రకారం వెళ్ళాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇది జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్స్ టు దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే మనం ఇక్కడ బి కామా ఏ మోడ్ అంటాం. దీన్ని ఇక్కడ పర్సంటేజ్ సింబల్ వాడతాం, కానీ దాన్ని మనం చదివేటప్పుడు ఇక్కడ యూక్లిడియన్ అల్గారిథం దాన్ని మోడ్ అని చదువుకుంటూ వస్తాం. సో ఏ మోడ్ బి అంటాం,
ఏ మోడ్ బి అంటాం, రైట్. సో అంటే ఇక్కడ జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ బి కామా ఏ మోడ్ బి అంటాం. అంటే దీని అర్థం ఏంటి అంటే అమ్మ, ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు దీని అర్థం ఎలా ఉంటుందంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం, సింపుల్ నెంబర్స్ చూడండి. 45 అంటే ఇలా ఇచ్చామనుకోండి, మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా ఇస్తాడు, జీసీడీ ఆఫ్ 45, 30 అన్నాడు అనుకోండి. అంటే దీని అర్థం ఏంది, గసాబా కనుక్కోవడం. మనం గసాబా అనగానే మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, ఇంకా టక్ టక్ ఎట్లా వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు ఏమైనా ఇవ్వండి తర్వాత సంగతి, మనం డైరెక్ట్గా ఈ 45కి 30కి డైరెక్ట్గా ఇలా తీసుకొని ఇంకా ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తాం, అక్కడ గసాబాని కనుక్కుంటే వెళ్తాం, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గసాబాని కనుక్కునేప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, గసాబా అనగానే మనకేందమ్మా రెండిట్లో ఉమ్మడిగా ఉండాలి, కామన్గా ఉన్నటువంటి ఆ కారణాంకం, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు 45 అనేది 15తో డివైడ్ అవుతుంది, 30 కూడా మనకు 15తో డివైడ్ అవుతుంది. అంటే ఈ రెండు ఏ నెంబర్తో మనకు డివైడ్ అవుతున్నాయి ఇక్కడ 15తో. అంటే ఆ రెండిట్లో ఇప్పుడు కామన్గా నాకు ఎవరున్నారు ఇక్కడ 15 ఉంది. సో మనకి అప్పుడు గసాబా ఏమైపోతుంది ఇక్కడ 15 అయిపోతుంది. సో ఇది మనము డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేయచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ యూక్లిడియన్ అల్గారిథం అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే ఈ మధ్య కాలంలో మనకి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే ఎలా ఇస్తారంటే కింది వాటిలో ఏది సత్యము, కింది వాటిలో ఏది అసత్యము, ఇలాంటి ప్రశ్నలు మనకి ఇవ్వడం జరుగుతుంది, రైట్. సరే మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఈ గసాబా కనుక్కోవడానికి నేను డైరెక్ట్గా ఇదే చేసి సరిపోద్ది కదా, నేను మళ్ళీ ఎందుకు దానికోసం నేను యూక్లిడియన్ అల్గారిథం నేర్చుకోవాలి, దాంతో నాకు అవసరం ఏముంది, ఇది నాకు వచ్చు కదా, అతను అడగాల మళ్ళీ దాన్ని స్పెసిఫిక్గా దాని ప్రకారం నేను చేయాలా, అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకి ఆ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో అడుగుతున్నారు, అంటే ఇలా ఇచ్చేస్తారు డైరెక్ట్గా. సో యూక్లిడియన్ అల్గారిథం ప్రకారం కింది వాటిలో ఏది సత్యము అంటాడు, జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఇలా మారుస్తూ ఉంటాడు, అంటే ఈ సెంటెన్స్ మారుస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుద్దంటే అమ్మ ఈ కాన్సెప్ట్ తెలుసుకోకపోతే అనవసరంగా ఒక బిట్ అనేది మనం మిస్ అవుతాం, అంతే రైట్. అంటే మనం నేర్చుకునేది ఏదైనా సరే పూర్తిగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు సిలబస్లో దాని గురించి మెన్షన్ చేశాడు అంటే అది ఒక ప్యాటర్న్, అది అంటే ఒక థియరం సంబంధించినది. సో దాని ద్వారా నేను గసాబా కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ, రైట్. సో అందుకని ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, దా ఫార్మాట్ ఎలా ఉంటుంది, సో ఏ విధంగా మనం దీన్ని యూక్లిడియన్ అల్గారిథంలో మనం ఏ విధంగా వెళ్ళొచ్చు, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేటువంటి కొన్ని ప్రాసెస్ ఉంటాయి అనమాట. అవి కానీ మనం కానీ దృష్టిలో కానీ పెట్టుకున్నామంటే దాని గురించి ఎక్కువ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ ఇలాగే అడుగుతాం. ఇప్పుడు నేను ఆ ఫార్ములా ప్రకారం నేను అప్లై చేద్దాం. చూడండి ఇలా ఇచ్చాడు మనకి జీసీడీ ఆఫ్ 45, 30 అన్నాడు. మనం ఏం చెప్పాం అక్కడ ఫస్ట్ బి రాస్తున్నాం, అంటే ఇక్కడ ఏ కామా బి, ఫస్ట్ బి రాద్దాం. బి ఎవరు ఇక్కడ 30 ఉంది కాబట్టి 30 రాస్తున్నాం. ఏ మోడ్ బి అంటే దీని అర్థం ఏంటంటే అమ్మ మనం ఏని బితో భాగించండి అని అర్థం. అలా భాగించినప్పుడు మనకి ఏదైతే మనం శేషం ఉంటుంది చూసారా దాన్ని ఇక్కడ కౌంట్ చేసుకుంటే వెళ్తాం అనమాట, రైట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఏ అనేది ఎవరు ఇక్కడ 45 కదా, మనం అప్పుడు ఆ 45ని కానీ 30తో కానీ డివైడ్ చేసేమో అనుకున్నాం. ఇలా ఈ డివైడ్ చేయడం మనం ఏం చేస్తుంటే ఇక్కడ ఏ మోడ్ బిగా చదువుకుంటే వెళ్తాం, రైట్. ఇలా డివైడ్ చేసినప్పుడు మనకు 31 వెళ్ళిపోతుంది, సో 30 అవుతుంది, రిమైండర్ ఎంత ఇక్కడ 15 అవుతుంది, రైట్. సో ఇక్కడ ఆ ఏ మోడ్ బి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ రిమైండర్, అంటే మనము ఆ ఏని బితో భాగించినప్పుడు శేషం ఏమొచ్చింది అంతేనా, ఆ శేషాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేయాలి. ఎక్కడ వరకు కంటిన్యూ చేయాలంటే మనకి ఇచ్చినటువంటి ఈ ప్యాటర్న్ ఏ కామా బిలో ఏ కామా 0 వచ్చేంత వరకు, అంటే ఈ పొజిషన్ 0 వాల్యూ అయిందా, బి వాల్యూ 0 అయ్యేంత వరకు మనం ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలన్నమాట, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేసేమో అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తాం, మళ్ళీ ఇక్కడ మనము బి రాస్తాం. ఫస్ట్ బి ఎవరు ఇక్కడ 15, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని రాయాలి, మనం ఇక్కడ 30ని 15తో భాగించాలి, ఓకేనా. సో ఆ భాగించినప్పుడు శేషం ఏమొస్తుంది అది మనం చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా 30ని మనం 15తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఏమైపోతుంది ఇక్కడ 0 అయిపోయింది. సో ఇప్పుడు ఆ శేషాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఈ పొజిషన్ మనకి ఎప్పుడైతే 0 అవుతుందో, ఓకేనా, అంటే ఇక్కడ ఈ బి వాల్యూ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ బి వాల్యూ ఎప్పుడైతే మనకు 0 అవుతుందో, ఆ 0 అయిన సందర్భంలో ఇక్కడ ఏదైతే ఏ వాల్యూ ఉంటుందో ఆ ఏ వాల్యూని మనం ఏమంటాం అంటే ఆ రెండు సంఖ్యల యొక్క గసాబాగా చెప్పుకుంటూ వస్తాం అనమాట, రైట్. అర్థమైందా. అంటే ఇది వే
ఈ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే అమ్మ యూక్లిడియన్ అల్గారిథం అని చెప్పుకుంటే వెళ్తాం, రైట్? సో మనము ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టు మీరు అన్నట్టు ఇంత ప్రాసెస్ నేను చేయాలా, నాకు వచ్చిన మ్యాథ్సే అంతా, నువ్వు మళ్ళీ దీంట్లో ఇంత తీస్తే ఎట్లా వస్తుంది, ఇది అవసరం లేదు మనకి, రైట్? మనం నేర్చుకోవాల్సింది ఈ కాన్సెప్ట్, ఎలా వస్తుంది ఈ కాన్సెప్ట్ అనేది, రైట్? సో అది నేర్చుకుంటే సరిపోతుంది, అంతేగాని మళ్ళీ ఇక్కడ మనకి యూక్లిడియన్ అల్గారిథం అనగానే ఏదేదో ఇచ్చారని చెప్పని అనుకోవద్దండి. చాలా ఈజీ కాన్సెప్ట్ అది యూక్లిడియన్ అల్గారిథం. జస్ట్ దాన్ని మనకి స్టేట్మెంట్ ఓరియంటెడ్లో అడగడానికి అవకాశం ఉంటుంది తప్ప క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం లేదు, రైట్? సో నెక్స్ట్ లాగరిథమ్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనకి ఈ లాగరిథమ్స్ అనే టాపిక్ మనకి ఇచ్చాడంటే మాత్రం 100% మనకు ఆ దాంట్లో నుంచి మనం ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? ఇక్కడ లాగరిథమ్స్ టు బేస్ 10 మనకు అడ్వాంటేజ్ అది, ఓకేనా? అంటే బేస్ 10 నుండే మాత్రమే మన క్వశ్చన్ అడుగుతాడు. లాస్ట్ టైం కూడా మనల్ని ఒక క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ టైం మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మ 2019లో మనకి ఈ ఎఫ్బిఓలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇచ్చాడు, అంటే సో లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ లాగ్ సంథింగ్ ఇక్కడ ఏదో ఉందాం లైక్ అంటే 2x మైనస్ 1 సంథింగ్ బేస్ 10 ఉంది ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి ఒక ప్రశ్న మనకి 2019 ఎఫ్బిఓ స్క్రీనింగ్ టెస్ట్లో రావడం జరిగింది, రైట్? చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏంటంటే అమ్మ ఇక్కడ చూడండి లాగరిథమ్స్ టు బేస్ 10 ఇచ్చాడా, అంటే మనం అడిగే క్వశ్చన్ బేస్ 10తో రిలేషన్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్, అంటే దీనికి కొన్ని థీరమ్స్ ఉన్నాయమ్మ, అంటే సంవర్గమానాలు అంటాం మనం తెలుగులో వాటిని. దానికి సంబంధించినటువంటి కొన్ని థీరమ్స్ ఉన్నాయి మనకి. ఒక 9 సిద్ధాంతాలు ఉంటాయమ్మ. ఆ 9 సిద్ధాంతాలు కానీ మనం కానీ తెలుసుకుంటే ఆ 9 సిద్ధాంతాలు కాకుండా వేరే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో దీని నుంచి రాదు. చాలా ఈజీ కాన్సెప్ట్. ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాము, 100% దీని నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏది లాగరిథమ్స్ నుంచి 100% మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. లాస్ట్ టైం 2019లో మనకు అడిగినటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అప్లై చేసే సిద్ధాంతం అనేది సింపుల్. చూడండి సిద్ధాంతం ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ గాని ఉంది అనుకోండి అమ్మ, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ సింపుల్గా లాగ్ m/n. ఇది ఒక సిద్ధాంతం. ఆ 9 సిద్ధాంతాలు ఇది ఒక సిద్ధాంతం. ఇది నేర్చుకున్నాం అనుకోండి, ఇది చాలా ఈజీ, అంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము బీజగణితంలో మనం వెళ్ళేటప్పుడు ఘాతాంక నియమాలని కొన్ని ఉంటాయి, మీకు ఐడియా ఉంటాయి. a/m ఇంటూ a/n ఈక్వల్స్ టు a/m+n. భూములు సమానంగా ఉన్నప్పుడు అవి రెండు లబ్ధంగా చేస్తే ఘాతాంకాలను కలుపుకుంటూ వెళ్తాము. అదేవిధంగా a/m-n ఉంది అనుకోండి, a/m/a/n రాస్తాము. ఆ a/m/a/n ఏదైతే ఉందో అదే ఈ సిద్ధాంతం. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకుంటాం, చిన్నప్పుడు నేర్చుకునే కొన్ని గుర్తుంటాయి. ఇవి అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానమవుతాయి, భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలు సమానమైనప్పుడు భూములు సమానంగా ఉంటాయి. ఆ లాస్ ఏవైతే ఉన్నాయమ్మో, ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలను ఉపయోగించే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సంవర్గమానాలకు సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంగా లాగ్ m/n, అంటే మనం దీన్ని డైరెక్ట్గా రాసుకున్నప్పుడు ఏం రాస్తాం, డైరెక్ట్గా ఇలా రాస్తాం, రైట్? సో లాగ్ x/2x-1, ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి బేస్ 10 రాస్తాము, ఈక్వల్స్ టు 1. మనం ఎప్పుడైతే ఆ లాగ్ని తొలగిస్తాము, అంటే లాగ్ వాల్యూ తీయేస్తామో, ఇక లాగ్ వాల్యూ మనం తీసినప్పుడు ఏమవుద్దంటే అమ్మ ఇది ఈ x/2x-1 ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ వాల్యూ ఉందిగా అమ్మ, ఆ బేస్ వాల్యూ ఇక్కడ బేస్ వాల్యూకి వెళ్ళి ఇది పవర్ ఇట్లా వెళ్తుంది అనమాట, అంటే 10⁻1గా ఈక్వల్ అవుతుంది. ఓకేనా? చిన్న కాన్సెప్ట్ అంతే. ఇది మనకు తెలుసు. ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తాము, ఎక్స్ వాల్యూ కనుక్కుంటాము, రైట్? ఇలాంటి ప్రశ్నలే మనకి లాగరిథమ్స్ పైన అడుగుతాడు తప్ప దీంట్లో ఇంకా చాలా డెప్త్గా వెళ్ళే క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు పొరపాటు కూడా వాటిలో మనకి ఇక్కడ టచ్ చేయడు, రైట్? ఒక 9 సిద్ధాంతాలు ఉంటాయమ్మ. ఆ 9 సిద్ధాంతాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వస్తాయో కూడా చెప్తాను, ఏ విధంగా వాటిలో మనం గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్తాను. సో అవి గుర్తుపెట్టుకున్నామంటే ఈ యొక్క సంవర్గమానాల పై నుంచి మనం సింపుల్గా ఒక క్వశ్చన్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ యూజ్ ఆఫ్ లాగరిథమిక్ టేబుల్స్, అవి ఈజీ. యూజ్ ఆఫ్ లాగరిథమిక్ టేబుల్స్లో మనకి ఓన్లీ మనం యూజ్ చేసేది బేస్ 10, ఓకేనా? సో అందుకని ఈ యూజ్ ఆఫ్ లాగరిథమిక్ టేబుల్స్ కూడా ఏమవుతుందంటే అమ్మ దీంట్లో మనకు కలిసిపోతుంది, దాన్ని మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దానిపై నుంచి మనకి ఏంటంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే తప్ప దీనిపై నుంచి మన డైరెక్ట్ క్వశ్చన్ రాదు. మనకి ఎక్కువ కూడా ఈ లాస్ ఆఫ్ లాగరిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ ఆఫ్ లాగరిథమ్స్ పైన ఎక్కువ అడుగుతాం, అంటే సంవర్గమానాలకు సంబంధించినటువంటి ప్రశ్నలే మనకి ఎక్కువగా అడుగుతారు ఎగ్జామ్లో, రైట్? అయితే
ఇది మనకి ఫస్ట్ పార్ట్. ఏది మనకి ఇచ్చినటువంటి ఆ అర్థమెటిక్లో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్లో నుంచి మనం ఇప్పుడు చూద్దాం. అంటే మనకి రెగ్యులర్గా దేనిపై నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈ బేసిక్ నెంబర్ సిస్టమ్ పైన మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మనము క్లాసెస్ చెప్తున్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిపై నుంచి ఒక ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అమ్మా. ఈ రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ పైన మన కాన్సెప్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అక్కడ. ఎందుకంటే మనం చెప్పాం కదా, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్య ఏమవుతుంది, ఒక కరణీయ సంఖ్య ఏమవుతుంది, అలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మనకు అయినటువంటి ఎగ్జామ్స్లో అలాంటి ప్రశ్నలు అయితే రావట్లేదు. బీజగణితంగా ఉంటే అందులో మనకి దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి ఇక్కడ, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్స్, దీనిపై నుంచి మనం ఏమన్నాం, సూక్ష్మీకరణలు. అంటే ఒక చిన్న క్వశ్చన్ మనకి సూక్ష్మీకరించండి అంటుంటాడు. అది అంత పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు మనం చెప్పినట్టే ఈ యొక్క ఘాతాంక నియమాలు ఏ పవర్ ఎన్ అలాంటి వాటిని యూజ్ చేసి మనం వాటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత కాలము దూరం నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్ మనము ఈ మధ్యకాలంలో అంతగా ఎక్కువ దానిపైన ఫోకస్ చేయట్లేదు మన వాళ్ళు. శాతాలు, వడ్డీలు ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి దాంట్లో కలిసిపోతున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎగ్జామ్ లెవెల్ చూసినప్పుడు ఏంటంటే అమ్మ కొన్ని టాపిక్స్ మిక్స్ చేస్తాం. అంటే 2-3 టాపిక్స్ మిక్స్ చేసి ఒక క్వశ్చన్ రైట్ చేయడం ఇలాంటివి అడుగుతున్నాడు. కాబట్టి ఇందులో మనకు ప్రతిదీ నేర్చుకోవాలి. అతను క్వశ్చన్ ఎలా అడుగుతాడో అతని పైన డిపెండ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఈ బాజనీయత సూత్రాలు ఈజీగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం అడిషనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఈ లాగర్థమ్స్ అనేది మీరు కొద్దిగా నేర్చుకోవాల్సి వస్తుంది అడిషనల్గా. అంటే ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే అడిషనల్గా మనం ప్రిపేర్ అయ్యేది ఈ టాపిక్. ఇంతవరకు మనం ఆల్రెడీ అంటే ఇక్కడ ఈ ఎక్సెప్ట్ ఈ పార్ట్ ఏది ఈ యూక్లిడియన్ అల్గారిథము, లాగర్థమ్స్, ఇవి తప్ప ఈ మిగతా పార్ట్స్ గురించి మనకి కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు టచ్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో మనం నేర్చుకుంటాము, ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు కాబట్టి. సో వీటిపైన మనకు గ్రిప్ ఉంది, కానీ వీటిపైన కొంచెం మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డామ్ షూర్గా మనకి ఈ లాగర్థమ్స్ పైన ఒక క్వశ్చన్ పడుతుంది, రైట్. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్గా ఇక్కడ అర్థమెటిక్లో ఇవ్వడం జరిగిందమ్మా, రైట్. నెక్స్ట్ తర్వాత మనకి సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ జామెట్రీ పార్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జామెట్రీ అనేది మనకి మామూలుగానే రేఖాగణితం అనగానే ఇంకా మనం పారిపోతాం, ఇంకా ఉండవు. ఇంకా జామెట్రీ అనగానే ఆ పదం వింటేనే మనకు నచ్చదు ఇంకా మ్యాథమెటిక్స్లో. ఈ ఫస్ట్ పార్ట్ మనం ఏమైనా చేయొచ్చు, కానీ జామెట్రీ అనగానే నాకు వద్దు, నాకు సంబంధం లేదు దాని గురించి అంటాం, రైట్. కాకపోతే ఇక్కడ ఈ జామెట్రీలో మనకి ఏమొద్దంటే అమ్మ, రేఖాగణితంలో మనకి ఏమొద్దంటే అన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్. ఎందుకంటే మామూలుగా ఈ మనం పెద్ద ఎగ్జామ్స్ ఏమి రాయట్లేదు, చిన్న ఎగ్జామ్స్. అంటే మనం ఎఫ్బిఓ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెలే కాబట్టి ఎక్కువ బోర్ డెప్త్ మనకి. ఇక్కడ మనకి ఏంటంటే సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. అంటే ఎలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మనం ఇక్కడ సిద్ధాంతాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ప్రతిదానికి ఒక డయాగ్రామ్ చెప్తాం. సో డయాగ్రామ్లో మనకి అర్థమవుతుంది, రైట్. ఇలా ఉన్నప్పుడు మనకి ఇవి సాటిస్ఫై అవ్వాలి. సో ఇవి ఇలా అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క జామెట్రీలో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే అమ్మా లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్ ఫిగర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ రేఖలు మరియు కోణాలు, అదేవిధంగా తలము, ఆ తలానికి సంబంధించినటువంటి పటాలు, ఓకేనా. సో అంటే సింపుల్గా మనం ఏం చెప్తాం ఇప్పుడు ఇక్కడ లైన్స్ అంటే మనకు తెలుసు ఇంకా. సో లైన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా కిరణం ఎలా ఉంటుంది, సరళ రేఖ ఎలా ఉంటుంది, ఇది నియమాలనే మనకు తెలుసు. అంటే వినుంటాము, ఒకసారి చెప్తే మనకు అర్థమైపోతాయి, రైట్. అదేవిధంగా ప్లేన్ అంటే ఏంది, తలం అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా రాసిన ఇదొక తలము, లేదు మనం ఒక హాల్లో కూర్చోన్నాము అదొక తలము. నేను ఇప్పుడు బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ బోర్డు అంతా ఒక తలం, రైట్. సో ఇవి ఏంటంటే మనకి తలం, దానికి సంబంధించినటువంటి పటాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు లైక్ త్రిభుజం ఉంది అంటే మనకి ఏదైనా తీసుకోండి, త్రిభుజం తీసుకోండి, నెక్స్ట్ వృత్తాలు తీసుకోండి, నెక్స్ట్ చతురస్రం తీసుకోండి, దీర్ఘచతురస్రం తీసుకోండి, ఇవన్నీ తలాలు, ఓకేనా, రైట్. సో వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తర్వాత మనకి ఇవ్వడం జరిగింది థీరమ్స్, సిద్ధాంతాలు, ఓకేనా. అంటే ఈ జామెట్రీలో మనకు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటివి. ఈ సిద్ధాంతాలు మనకు తెలియాలంటే ఫస్ట్ డెఫినేషన్స్ మనకు తెలియాలి. అసలు లైన్ అంటే ఏంది, కోణం ఎలా ఏర్పడుతుంది, మనకు తెలుసు కోణం ఎలా ఏర్పడుతుంది. ఇలా ఈ రెండు కిరణాలు కానీ మనం కానీ తీసుకున్నాం అంటే ఈ రెండు కిరణాల మధ్య ఉన్నటువంటి అదూరం, అంతేనా. సో దీన్ని మనం కోణం అంటాం. అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ ఇక్కడ. సో ఫస్ట్ మనము నేర్చుకునేటప్పటి నుంచి ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, బిందువు దగ్గర నుంచి నేర్చుకుంటాం. సో బిందువు అంటే ఏంది, కొలవలేనటువంటి ఒక చిన్న ఆకారం. తర్వాత బిందువు తర్వాత మనం ఎవరి గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఆ బిందువుని రెండు బిందువులను కలిపినప్పుడు మనం ఏం చెప్తాం, ఇక్కడ ఒక రేఖ ఏర్పడుతుంది అంటాం,
అంతేనా? ఒకవేళ నేను ఇప్పుడు ఈ రెండు బిందువుల్లో ఉన్నటువంటి ఈ రేఖను ఏర్పడినప్పుడు ఒకవైపు అనంతంగా పొడిగిస్తే కిరణం ఏర్పడుతుంది. లేదు, నువ్వు రెండు వైపులా పొడిగించావు అనంతంగా, సరళ రేఖ ఏర్పడుతుంది. వీటిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ నేర్చుకుంటాము, ఇంకా అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు, రైట్? సో అలాంటి స్టేట్మెంట్స్ కొన్ని నేర్చుకున్న తర్వాత మనకి ఏమవుద్దంటే అమ్మ, ఈ థీరమ్స్ అంటే సిద్ధాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది. నువ్వు డైరెక్ట్గా నాకు ఇవేమొద్దు వచ్చి డైరెక్ట్ థీరమ్స్లో కూర్చున్నా అంటే దానికి సంబంధించిన డెఫినేషన్ మనం తెలుసుకోకపోతే ఇవి అర్థం కావు. అవి మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి అవి. సో దాని నుంచి సిద్ధాంతాల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ సిద్ధాంతాల్లో ఫస్ట్గా మనకి ఇచ్చింది ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ అని ఇచ్చాడమ్మా. కోణం యొక్క నియమాలు, ఎలాంటి కోణాలు ఉంటాయి. సో మనకు ఆల్రెడీ వాటి గురించి నేర్చుకుంటాం మనం. ఆ కోణం ఎలా ఉంటాయి, అల్ప కోణం ఒకటి, అధిక కోణం ఒకటి, అదేవిధంగా సంపూర్ణ కోణం ఒకటి, పరావర్తన కోణం ఒకటి, ఇలాంటి అన్నీ ఉంటాయి అక్కడ. అంటే ఆ బిందువును ఉపయోగించి మనం చెప్పేటువంటి కోణాలు, ఎలాంటి కోణాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే వెళ్దాం. సో ఇక్కడ ఇది నేర్చుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే అమ్మ, ప్యారలల్ లైన్స్ గురించి నేర్చుకుంటాం, సమాంతర రేఖల గురించి నేర్చుకుంటాం. సమాంతర రేఖలు అంటే మనకు తెలుసుగా అమ్మ ఏంటి, ఇలా ఉన్నప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి ఈ లంబ దూరం అనేది నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే సమానంగా ఉండాలి. ఓకేనా? అండ్ ఆ రెండు రేఖల మధ్య ఉన్నటువంటి లంబ దూరం అంటాం దాన్ని. పర్పెండికులర్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ పర్పెండికులర్ డిస్టెన్స్ అనేది నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అంటే ఆ లైన్స్ మధ్యలో ఎప్పుడైనా చెక్ చేయండి, అక్కడ మనకు ఎలా ఉండాలి, అది సమానంగా ఉండాలి. అలా ఉంటే వాటిలో మనం ఏమంటాం, ఇక్కడ సమాంతర రేఖలు, రైట్? అయితే తర్వాత మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? భుజాలు, అదేవిధంగా త్రిభుజంలో ఉన్నటువంటి కోణాల గురించి చెప్పమంటాడు, రైట్? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ భుజాల గురించి అంటే మనకు తెలుసు కదా, భుజాలు అంటే ఏంది, ఇప్పుడు మనకి రెండు బిందువులను కలిపినప్పుడు ఆ ఏర్పడిన దూరం, దాన్ని భుజం అని పిలుచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు త్రిభుజం అంటాము, త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయని చెప్తాం మనం, 3 భుజాలు ఉంటాయని చెప్తాం. అదేవిధంగా మనము చతుర్భుజంగాన్ని తీసుకున్నాం, చతుర్భుజంకి మనకి ఎన్ని భుజాలు ఉంటాయి, ఇక్కడ 4 భుజాలు ఉంటాయి. సో ఇలా ఆ భుజాల గురించి సంబంధించిన ఆ నియమాలను తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క త్రిభుజంలో ఉన్నటువంటి కోణాలు, అది ఇందాక మనం చెప్పాం కదా, అల్ప కోణం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అధిక కోణం ఎలా ఉంటుంది, లంబ కోణం ఉన్నప్పుడు ఎందుకు ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ వెళ్తాము. దానికి సంబంధించిన నియమాలు ఏమున్నాయి అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ వెళ్తాం. తర్వాత ఇక్కడ మనకి కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఇచ్చేయడం. అంటే మనం చెప్పుకున్నప్పుడు మనం ఏమంటాం అంటే ఇక్కడ స్వరూప త్రిభుజాలు అంటాం, అంటే సర్వసమాన త్రిభుజాలు కూడా అంటాం అమ్మ. మనకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు మనం ఏవైనా కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక 2 త్రిభుజాలు తీసుకున్నావు అనుకోండి, ఆ 2 త్రిభుజాలు ఆసన్న భుజాలు అంటాం వాటిని, రైట్? ఆసన్న భుజాలు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఏబి అనుకున్నాం అనుకోండి, ఇది సి అనుకున్నాం అనుకోండి, ఇది డిఈఎఫ్ అనుకున్నాం, రైట్? అంటే ఏబి వాల్యూ ఈ డిఈ వాల్యూ ఒకేగా ఉంటుంది, ఏసీ వాల్యూ డిఎఫ్ వాల్యూ ఒకేగా ఉంటుంది, రైట్? వాటిలో మనం ఏమంటే ఆసన భుజాలు, అంటే ఎవరు ఏబి డి ఆసన భుజాలు, బీసీఈఎఫ్ ఆసన భుజాలు, రైట్? ఇలా ఈ ఆసన భుజాలు ఆసన కోణాలు కానీ సమానంగానే అయితే అటువంటి వాటిలో మనం ఏమంటాం, కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనకు ట్విన్స్ ఉంటారు కదా, కవలెప్పలలో అంటాం, రైట్? సో లేదు మన ఇంట్లో ఒకే రకమైనటువంటి 2 చైర్లు ఉన్నాయనుకోండి, ఆ 2 చైర్స్ కూడా మనకి ఏమవుతాయి, కాంగ్రియుయెన్సీ అంటాం అట్లా. అంటే సర్వసమానం, నువ్వు ఎక్కడి నుంచి అయినా చూసుకుదాన్ని, నువ్వు ఎలా చూసినా సరే అది ఏమవుతుంది, సమానంగా ఉంటాయి అంటాం. అందుకని వాటిని మనం ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే నువ్వు ఎటు నుంచి ఎటు చూసినా సరే అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక త్రిభుజం ఉందమ్మా, సేమ్ అవే కొలతలో ఒక త్రిభుజం ఉంది, మనం దాన్ని ఇట్లా ప్లేస్ చేసామంటే మనకు అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఫిట్ అవుతుంది, రైట్? అందుకని అలా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇక్కడ కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం అమ్మ. ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఎలా చెప్పగలము, మనం చిన్నప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం ఎలాంటివి, భుజము 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 అని మీకు ఐడియా వస్తుంది, రైట్? మనం రాసేటప్పుడు మనం ఏంటంటే మొత్తం రాయకుండా ఇలా రాస్తాం, భుజము బూ 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 అని రాస్తాం, ఐడియా ఉంటుంది మీకు, రైట్? సో సైడ్ 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 కాంగ్రియుయెన్సీ అంటాం, బూ కో బూ అంటుంటాం, అలా కోణము 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 ఇలాంటివన్నీ వస్తుంటాయి, రైట్? సో ఇలాంటి నియమాలు కొన్ని ఉంటాయి అమ్మ. అంటే ఏ విధంగా చెప్పగలం మనం వాటిని. దీనిపైన కూడా మనం రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో దీనిపైన ఒక స్టేట్మెంట్ ఓరియంటెడ్లో క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్? అవన్నీ కూడా ఇక్కడ ఈ కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం నేర్చుకుంటే వెళ్తాం. తర్వాత ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకి ఏంటంటే అమ్మ, ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చుంటాడు, లేదా 3 సింబల్స్ ఇలా ఇచ్చేస్తాడు. అదే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నా అంటే ఏమవుద్దంటే ఇక్కడ ఆకారం వేరువేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆసన్న భుజాల నిష్పత్తులు సమానం అవుతాయి. ఇక్కడ మనకి ఏమవుతాయి,
ఆసన భుజాలు సమానం అంటాం, రైట్? అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటంటే అమ్మ ఆ యొక్క ఆసన భుజాలు ఖచ్చితంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ సిమిలర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఆ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో మనకి ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి, రైట్? అంటే ఆసన భుజాల నిష్పత్తులు ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు సింపుల్గా మనం చెప్పేప్పుడు నేను ఇలా ఒక త్రిభుజం తీసుకున్నాను అమ్మ, ఇలా ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది నేను ఏగా తీసుకున్నాను, ఇది బిగా తీసుకున్నాము, ఇది సిగా తీసుకున్నాము, ఇక్కడ డి తీసుకున్నాము, ఇక్కడ ఈ తీసుకున్నాము, రైట్? ఇప్పుడు ఇక్కడ మనకు 2 త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ, రైట్? ఏమేమి త్రిభుజాలు అవి? ఒకటేమో పెద్ద త్రిభుజం ఏబిసి, నెక్స్ట్ ఇంకోటి చిన్న త్రిభుజం ఎవరది? ఏడి. ఓకే, అయితే ఇక్కడ మన చెప్పింది ఏంటి? ఇక్కడ ఆసన్న భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. కరస్పాండింగ్ సైడ్స్ మనకి ఏమవ్వాలంటే రేషియో ఈక్వల్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏబి బై ఏడి ఇలా, అది ఎవరికి ఈక్వల్ అవ్వాలి? మళ్ళీ కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఎలా? ఏసి బై ఏఈ ఇలా. ఈ విధంగా కానీ మనకు ఆ నిష్పత్తి కానీ సమానం అయితే వాటిలో మనం ఏమంటే అమ్మ సిమిలర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాము. దీనికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, ఒక 4 నియమాలు ఉంటాయి అమ్మ. ఆ 4 నియమాల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటూ వెళ్దాం. దాని తర్వాత మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మ కంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అనడమ్మ. అంటే ఇక్కడ దీని అర్థం ఏంది అంటే ఇక్కడ మీడియన్స్ అంటే ఏంది? మధ్యగత రేఖలు. కంకరెన్స్ అంటే ఏంది? కంకరెంట్ పాయింట్ అనేది మిలిత బిందువు అంటాం తెలుగులో, రైట్? అంటే ఈ యొక్క మధ్యగతాల రేఖల ఖండన బిందువు దాని గురించి నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనము ఈ మధ్యగత రేఖల ఖండన బిందువు గురించి నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఫస్ట్ గురుత్వ కేంద్రం గురించి నేర్చుకుంటామమ్మా. ఆ గురుత్వ కేంద్రం తర్వాత మళ్ళీ మనము పరివృత్త కేంద్రం ఉంటుంది, అంతర్వృత్త కేంద్రం ఉంటుంది. ఇలా ఈ యొక్క పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, తర్వాత అదేవిధంగా లంబ కేంద్రము, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్తాం, రైట్? అయితే ఇవన్నీ కూడా అక్కడ మీడ్ అవుతాయి. ఈ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అన్న చూసారా? ఆల్టిట్యూడ్ అంటే ఏందమ్మా? ఎత్తు. ఎత్తు ఎలా వస్తుంది మనకి? సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకున్నాం, దేన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం మనం. ఇప్పుడు ఇది ఒక భుజం కదమ్మా, ఇది ఏ అనేటువంటిది, ఇది బిసి అనుకున్నాం అనుకోండి. బిసి అనేది ఒక భుజం. ఇక్కడ ఏని బిని సిని మనం ఏమంటే శీర్షాలు అంటాం, వర్టిసిస్ అంటాం, రైట్? అయితే ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఎత్తు. ఎత్తును మనం ఏమంటాం అంటే దాని యొక్క ఆల్టిట్యూడ్ అని చెప్పుకుంటూ వస్తాం, రైట్? అయితే ఇక్కడ ఆ ఎత్తుని ఎలా కొలుస్తాం అంటే మనం అది ఏ పటమైనా సరే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సమాంతర చతుర్భుజం తీసుకున్నాను, త్రిభుజాన్ని తీసుకున్నాను, ఎలా గీయగలం? ఎత్తుని ఎలా గీస్తాం అంటే మనం ఇక్కడ ఎదుటి యొక్క శీర్షం ఏదైతే ఉందో ఆ శీర్షం దగ్గర నుంచి ఎదుటి భుజానికి గీచే లంబరేఖ, ఓకేనా? సో దాన్ని మనం ఏమంటాం అంటే ఆల్టిట్యూడ్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం, ఎక్కడి నుంచి? ఆపోజిట్ వర్టిసిస్ టు ఎనీ ఆఫ్ ద సైడ్కి. ఆ డ్రా చేసినప్పుడు ఆ లైన్ని మనం ఏమంటాం అంటే ఆల్టిట్యూడ్ అంటాం దాన్ని, రైట్? అయితే దీనికి సంబంధించిన చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మ. మనకి ఎగ్జామ్లో కూడా వీటిపైనే క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ పైన ఎక్కువ క్వశ్చన్ రావడానికి మనకి ఎక్కితే ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, దీనికి కూడా ఎత్తు. ఇది శీర్షం, ఇది ఈ శీర్షం నుంచి దాని ఎదురు భుజంపై ఒక లంబరేఖ గీస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని మనం యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కుంటాము ఇలా, రైట్? సో ఇవన్నీ కూడా ఆల్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అమ్మ. అది త్రిభుజానికి ఉంటాయి, వృత్తంలో మనం గీయొచ్చు, లంబరేఖలు అంటుంటాము, రైట్? నెక్స్ట్ తర్వాత ఇక్కడ నెక్స్ట్గా ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ. దీనిపైన చాలా సందర్భాల్లో మనకు డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది, రైట్? అంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మనం ఏదైనా ఒక చతురస్రం తీసుకున్నాం లేదా దీర్ఘచతురస్రం తీసుకున్నాం. దీర్ఘచతురస్రంలో మనకి ఏమవుతాయి? ఇక్కడ ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉంటాయి. ప్రతి కోణం మనకి ఏమవుతుంది? ఇక్కడ 90 డిగ్రీలు సమానం అవుతుంది. కర్ణాలు ఏమవుతాయి? ఇక్కడ సమద్విఖండన చేస్తాయి, అంటే ఒకదానితో మరొకటి సమద్విఖండన చేస్తాయి అంటాం, రైట్? సో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటాం. ఈ కొన్ని పదాలు ఉంటాయి అమ్మ. అదే నువ్వు సమాంతర చతుర్భుజంకి వచ్చినప్పుడు కర్ణాలు సమానంగా ఉండవు, కానీ కర్ణాలు సమద్విఖండన చేస్తాయి అంటాం. అదే నువ్వు దీర్ఘచతురస్రంకి వచ్చినప్పుడు కర్ణాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు ఒకదానితో మరొకటి అనే పదం వాడతాం, ఒకదానితో మరొకటి సమద్విఖండన చేస్తాయి అనే పదం వాడతాం, రైట్? అంటే ఇక్కడ ఆ డిఫరెన్స్ మనం తెలియాలి. ఏంది డిఫరెన్స్? ఏంది? ఇక్కడేమో కర్ణాలు సమద్విఖండన రేఖలు అంటున్నాడు, ఇక్కడేమో మనకి కర్ణాలు ఒకదానితో మరొకటి సమద్విఖండన చేస్తాయి అంటున్నాడు. వీటిని బేస్ చేసుకొని ఈ చతుర్భుజాల యొక్క ఆకారం మారుతుంది, నియమాలు మారుతూ ఉంటాయి, రైట్? అందుకని ఇక్కడ మనం ఈ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అంటే సైడ్స్ అంటే ఇంకా మనం చెప్పాము, దీనికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, చతురస్రంగా అయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా డయాగ్నల్స్, కర్ణాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క
మొన్న రీసెంట్గా మన బోర్డ్ ఎగ్జామ్ మన ఏపీపీఎస్ సంబంధించిన దాంట్లో కూడా చతురస్రం యొక్క కర్ణానికి సంబంధించి వైశాల్యానికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్. అదేవిధంగా మనకి స్పెసిఫిక్గా కొన్ని వాడాడు ఇక్కడ, పారలోగ్రామ్ అని, రెక్టాంగిల్ అని, స్క్వైర్ అని. దీనికి రిలేటెడ్గా కొన్ని ఉంటాయి, ఏంది చతుర్భుజం, ఇవన్నీ కూడా. సో ఆ చతుర్భుజం గురించి నేర్చుకోవాలి. కొన్ని ఇవ్వడు ఇక్కడ, అంటే ఇప్పుడు రాంబస్ ఇవ్వలేదు కానీ ఎగ్జామ్లో రాంబస్ గురించి అడుగుతాడు, ఓకే. ట్రెపీజియం ఇవ్వలేదు, ఎగ్జామ్లో ట్రెపీజియం గురించి అడుగుతాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంది, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అండ్ డయాగ్నల్స్, ఇవన్నీ కూడా దానికి సంబంధించి వస్తాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఈ జామెట్రీ పార్ట్లో మనం ఎక్కువ క్వశ్చన్స్ని ఈ రెండు పార్ట్స్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి నియమాలమ్మ, ఇవి స్టేట్మెంట్ ఓరియంటెడ్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ థియరమ్స్, ఇవి అంటే నేర్చుకుంటూ ఉంటాం, అంటే అసలు ఏంటి ఒక్కొక్క పదం నేర్చుకుంటూ వెళ్తాం, అంతే కరెక్ట్. చివరిగా చాలా ఇంపార్టెంట్ ఇది సర్కిల్స్ అమ్మ. సర్కిల్స్ అంటే ఇంకా మనకు తెలుసు, ఇంకా ఇక్కడ వరకు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి నువ్వు ఏమైతే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న ప్రతి కండిషన్ కూడా మనం ఏం చేస్తాం, సర్కిల్స్లో అప్లై చేస్తాం. నువ్వు ఏమైనా ఇక్కడ వరకు ఏం నేర్చుకున్నాం అదంతా ఇక్కడ అప్లై అవుతుంది అనమాట, రైట్. సో సర్కిల్ ఏంటంటే ఇంక అందరిని కలిపేస్తుంది, అన్ని నియమాలను కలుపుకొని అక్కడ కూర్చో ఉంటుంది ఇంకా, రైట్. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, టాంజెంట్స్ ఏంటి, నార్మల్స్ ఏంటి. రీసెంట్గా మనకి లాస్ట్ టైం 2019లో కూడా ఈ యొక్క టాంజెంట్స్ గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. మనకి సర్కిల్కి మనము వ్యాసార్థం ఉంటుంది, వ్యాసం ఉంటుంది, జ్యా ఉంటుంది, చాపం ఉంటుంది, అదేవిధంగా మనకి స్పర్శ రేఖలు ఉంటాయి, ఛేదన రేఖలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ, రైట్. చివరిగా మనకి ఈ లోకస్ అంటాం, దాన్ని LOCA అని ఇచ్చాడు. మామూలుగా అయితే ఇంకొక ఐ కూడా ఉండాలి, దాని ఇబ్బంది లేదు. లోకస్ అనేటువంటి ఇదమ్మా, ఇది ఏమనుకోవద్దండి, లోకస్ అంటాము. లోకస్ అంటే ఇంకేం లేదు చూడండి, ఈ లోకస్ అసలు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. సింపుల్ ఇక్కడ అంటే మనం ఏదైనా కొన్ని పాయింట్స్ నేను తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్స్కి మనం కొన్ని దిశా నిర్దేశం అంటాం, చూసారా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జామ్, అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, నీకు ఆ ఎగ్జామ్ గురించి ఏం తెలియదు. సో నువ్వు ఆ ఎగ్జామ్ గురించి ఏం చేస్తావు, ఇక్కడ ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు, నేను ఇట్లా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు కొంచెం గైడ్ చేయండి అని అడుగుతారు సార్. సార్ అతను గైడ్ చేసిన వాళ్ళు మీకు ఏమవుద్ది, ఇంతవరకు నువ్వు ప్రిపేర్ అయింది వేరేగా ఉంటుంది, ఇతను గైడెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏమవుతావు, ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్తావు అనమాట, రైట్. అంటే ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, అతను చెప్పిన ఇలా ఉండాలి, ఇలా చేయాలి. సో ఎలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ తలంలో కొన్ని పాయింట్స్ ఇట్లా ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఒక తలంలో ఉంటాయి, ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి దాంట్లో. అయితే ఆ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్కి మనం ఒక దిశని కానీ ఇచ్చామంటే, సపోజ్ కొన్ని పాయింట్స్తో మనకి అంటే అనంతమైనటువంటి బిందువుల కలయికతో మనకి ఏమవుద్ది, రేఖ ఏర్పడుతుంది, బిందువు ఉంటుంది, రేఖ ఉంటుంది, సరళ రేఖలు ఫామ్ అవుతాయి, చతుర్భుజాలు ఫామ్ అవుతాయి, వృత్తాలు ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ అన్ని పాయింట్స్తోనే కలుస్తున్నాయి, ఇక్కడ బిందువులతోనే అన్నీ వస్తున్నాయి ఇక్కడ. కానీ ఆ బిందువులకు నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఒక దిశని కల్పిస్తున్నావు. ఆ దిశ ఇవ్వడం వల్ల అంటే ఒక గైడెన్స్ ఇస్తున్నావు దానికి, నువ్వు ఇలా ఉండు, ఇలా వెళ్ళు. అలా వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, ఒక రేఖగా ఏర్పడుతుంది. కొన్ని నియమాలు ఇచ్చేదానికి. అలా కాకుండా నువ్వు వృత్తాన్ని గీసావు, ఇప్పుడు రేఖ ఇది కొన్ని అనంత బిందువుల సముదాయమే. చతుర్భుజము అనంత బిందువులు, త్రిభుజము అనంత బిందువులు ఉంటాయి, వృత్తం తీసుకోండి అనంత బిందువులు ఉంటాయి. అని ఇదిగా రేఖ కానీ త్రిభుజాలు కానీ వృత్తాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఎవరితో ఏర్పడుతున్నాయి, ఇక్కడ బిందువులు. అంటే నువ్వు ఆ బిందువులకి ఒక దిశని ఇస్తున్నావు, అప్పుడు అది ఏమైపోతున్నది, కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని ఆకారాలుగా మారుతున్నాయి. ఆ వేని మనం ఏమంటుంటే ఇక్కడ లోకస్ అని చెప్పుకుంటూ వస్తాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ మనకి SSC స్టాండర్డ్ ఆఫ్ లెవెల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి, అవి ఎక్కువగా సర్కిల్స్కి అప్లై చేస్తాం అంతే. అది కూడా లాస్ట్ టైం మనకు 2019లో క్వశ్చన్ అడిగాడు, ఏది స్క్రీనింగ్ టెస్ట్లోనే. ఒక వృత్తాన్ని కానీ తీసుకొని మనము ఆ వృత్తంలో సమానమైనటువంటి జాలు అంటే ఈక్వల్ కార్డ్స్ మనం డ్రా చేయాలి. ఈక్వల్ కార్డ్ అంటే ఏందమ్మా, ఈ చాపంపై గల ఏవైనా నువ్వు రెండు బిందువులు కలపండి. అలా ఉన్నటువంటి ఈ ఈక్వల్ కార్డ్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ ఈక్వల్ కార్డ్స్ యొక్క మధ్య బిందువులను కలిపినప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది అంటాడు. ఇవన్నీ థియరమ్స్ అనమాట. సో ఇలా ఏర్పడినప్పుడు మనకి ఏం చేయొచ్చు, దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఒక చిన్న వృత్తాన్ని గీయొచ్చు. అంటే నేను ఇక్కడ రెండు మాత్రమే గీశాను, ఇలా కూడా రావచ్చు కదా, ఇలా కూడా రావచ్చు కదా. ఇప్పుడు ఈ మధ్య బిందువులను మనం కలిపినప్పుడు ఆ భాగం మనకి ఏమవుద్దంటే అమ్మ, ఇది ఒక అంటే అన్నీ కలుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం డ్రా చేసినప్పుడు కట్ట రాలేదు, కానీ మనకు ఒరిజినల్గా అన్ని జామెట్రికల్ ఎక్విప్మెంట్స్ మనం కానీ యూజ్ చేస్తామంటే అక్కడ ఏమవుద్దంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక చిన్న వృత్తం అనేది ఏర్పడుతుంది. అది చిన్న, నేను లాస్ట్ టైం అడిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవి థియరమ్స్ అమ్మ, అంటే స్టేట్మెంట్ అంతే. జస్ట్ మనం నేర్చుకున్నామా, డయాగ్రామ్ ఫార్మాట్లు నేర్చుకున్నామా, ఈ జామెట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, రైట్. సో అయితే జామెట్రీ పై నుంచి మనకి ఇప్పటి వరకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ మంది దాని జోలికి పోరు, పక్కన పెట్టేస్తారు. అండ్ దట్టు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఎక్కువ ఉండదు.
అంత ప్రాబ్లమ్స్ చెప్తుంటారు కానీ అంటే ప్రీవియస్ పేపర్స్ కొన్ని తీసుకొచ్చి చెప్పడం అలా చెప్తారు కానీ థీరమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఎక్కడైతే ఉండదు. సో కానీ మనం ఇక్కడ మన గ్రూప్స్ అడ్డా ఛానల్లో ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకున్నటువంటి ఆ థీరమ్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ థీరమ్స్ ద్వారా కొన్ని మంచి కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం, రైట్. అయితే ఇది మనకు జామెట్రీగా ఇచ్చినటువంటి పాఠం. ఇక చివరిగా మనకు ఉండేది స్టాట్స్ అమ్మ, రైట్. ఈ స్టాట్స్ అనేది ఇంకా మనకు చాలా ఈజీ, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి ఎక్కువగా స్టాట్స్లో మనకు అడిగేది ఏంటంటే అమ్మ ఈ కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు అది. ఎందుకంటే దానిపై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావు, ఏది కాంపిటేటివ్ ఫీల్డ్లో రావు. లైక్ ఇప్పుడు మనం డిఎస్సి ఎగ్జామ్ రాయండి, అందులో ఇస్తాడు. మళ్ళీ ఏది మనం ఎస్జిటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎస్జిటి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు ఏది వీటిపైన కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. అంటే ఇది సింపుల్ ఏం లేదమ్మా, దత్తాంశాన్ని మనం సేకరించడం, ఓకేనా. అంటే ఒక దత్తాంశాన్ని సేకరించడం. సపోజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, మీరు సపోజ్ ఇప్పుడు ఏదైనా నేనే ఉన్నా అనుకోండి, నేను ఒక క్లాస్ టీచర్ని అనుకోండి, నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ నా క్లాస్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ని అటెండెన్స్ తీసుకుంటాను, లేదా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు మార్క్స్ తీసుకుంటాను. ఆ మార్క్స్ తీసుకున్నప్పుడు ఆ డేటా ఎలా ఉంటుందంటే నేను తీసుకున్న ఫస్ట్ డేటా ఎలా ఉంటుంది, దాన్ని ఒక రా డేటా అంటాం. మనం చెప్పేప్పుడు రా డేటా అంటాం, ముడి దత్తాంశం అని చెప్పుకుంటూ వస్తుంది దాన్ని. అది ఒక రా డేటా అంటే దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను అటెండెన్స్ తీసుకున్నాను, పర్టికులర్గా ఎవరు వచ్చాను చూడండి నేను ఇక్కడ. సో అటెండెన్స్ మాత్రం తీసుకుంటూ వెళ్తాను, లేదా మార్క్స్ తీసుకున్నాను, అందరు మార్క్స్ రాసుకుంటూ వెళ్తాను నేను. అది ఒక రా డేటా. అది ఆ రా డేటాను మనం ఏం చేస్తాం అంటే అమ్మ కొద్దిగా సింప్లిఫై చేసుకుంటాం. అంటే సింపుల్ చెప్పాలంటే నా క్లాస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 50 నుంచి 75 మధ్యలో ఎంతమంది ఉన్నారు, 75 నుంచి 100 మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇలా మనం దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ మోడ్లో వెళ్తూ ఉంటాం. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఏమంటే కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. అంటే మనం కలెక్ట్ చేసినట్టు ఆ డేటాని ఒక ట్యాబులర్ ఫామ్లో రాయడం, అంటే టేబుల్ డ్రా చేసి ఇన్ని మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, ఇన్ని మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని రాసుకోవడం, రైట్. ఇది మనకు అంతగా కాంపిటేటివ్ ఫీల్డ్లో దాని గురించి టచ్ చేయడు, ఎందుకంటే అది ఒక కాన్సెప్ట్ అంతే అది. సో దానిపైన ఎక్కువ అడగడం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ పాలిగన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, రైట్. ఇందులో మనకి ఎక్కువగా మనకు అడిగేది బార్ చార్ట్స్ పైన ప్రతిసారి ఒక క్వశ్చన్ వస్తుంది. మనకి సింపుల్గా ఒక క్వశ్చన్ మనకి ఇచ్చేస్తాం, ఇలా కొన్ని బార్స్ మనకి ఇచ్చేస్తాడు, ఇచ్చేసి దానికి సంబంధించిన డేటా ఇస్తాడు. సపోజ్ ఇప్పుడు ఇది ఒక 2000 ఏదో ఒక ఇయర్లో ఏదైనా కంపెనీస్ మనకు ఒక 3 కంపెనీస్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, సేల్స్ చేసినటువంటి డేటా అనుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా మనకి ఇస్తాడు. దానికి సంబంధించి ఒక 1 or 2 క్వశ్చన్స్ అతను ఎక్కువ అడగడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనకు అంత లేదు. అంతకుముందు అయితే దీనిలో ఒక బార్ గ్రాఫ్ మనకు వచ్చింది అంటే మినిమం 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అమ్మ ఒకటే ఇస్తున్నాడు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అంతే. సో అక్కడ ఆపేస్తున్నాడు. అంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. కానీ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. అది కూడా ఎక్కువగా మనకి బార్ చార్ట్స్ పైన ఎక్కువగా రావడం జరుగుతుంది, రైట్. చివరిగా ఇంకా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం, ఓకేనా. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏంటివి సెంట్రల్ టెండెన్సీ అంటే మనకు తెలిసింది ఏంటవి. ఫస్ట్ మీన్ ఉంటుంది, మధ్యగతం అంటాం, మీన్ ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ మీడియన్. సో మీన్, మీడియన్, మోడ్, ఈ 3 ఫైండ్ అవుట్ చేయడం. దీన్ని మనం ఏమంటాం అంటే మధ్యమము అంటాము. అంటే ఇందులో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఏందవి? అంక మధ్యమము అని, గుణ మధ్యమము అని, హరాత్మక మధ్యమము అని, ఇలా ఒక ఈ మధ్యమాలు కొన్ని ఉంటాయి మనకి. అంక మధ్యమము, గుణ మధ్యమము, అర్థమెటిక్ మీన్ అని, హార్మోనిక్ మీన్ అని, జామెట్రికల్ మీన్ అని కొన్ని ఉంటాయి అనమాట, రైట్. సో దాని గురించి మనం తెలుసుకుంటాం. చాలా ఈజీ కాన్సెప్ట్ మీన్ అనేది. అదేవిధంగా మీడియన్ అంటే ఇంకా మధ్యగతం, ఆ పేరులోనే ఉంది. ఇంకా ఏంది మధ్యగతం, మధ్యలో ఉన్నటువంటి విలువ. మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తాడు. ఆ నెంబర్స్ని మనం ఏం చేస్తాం అంటే అమ్మ ఒక పర్టికులర్ ఆర్డర్లో రాసుకుంటాం. ఐదర్ అది అవరోహణ క్రమం కావచ్చు, ఆరోహణ క్రమం కావచ్చు, రాసుకొని మిడిల్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం, రైట్. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు ఏ విధంగా మధ్యగతం కనుక్కుంటాము, ఈవెన్ నెంబర్స్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మధ్యగతం కనుక్కుంటాము. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తుంటాము. చివరిగా మోడ్, బాహుళకము అంటామమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. బాహుళకం చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఎక్కువగా మన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, రైట్. సో ఇది చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవి ఈ పైన. అయితే మనకి ఎగ్జామ్లో దీని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అమ్మా ఈ సెంటెన్స్ ఏదైతే మనకి ఇచ్చాడు ఇక్కడ కాన్సెప్ట్స్, దానిపై నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది.
ఇక్కడ ఏవైతే ఇచ్చాడో వీటిపై నుంచి మనం ఒక 2 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం, ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో అయితే ఇక్కడ మనము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమ్మ, మనము ఈ 2019 పేపర్ని మనం దృష్టిలో పెట్టుకొని దాన్నే ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనుకోండి. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మీకే ఐడియా ఉంటుంది, మీరు చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో ఈ ప్రస్తుత కాలంలో ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, సో ఎలా వస్తున్నాయి అంటే మనము నేర్చుకున్న క్వశ్చన్స్ ఎంతవరకు వస్తున్నాయి, కొత్తగా ఎలా అడుగుతున్నాడు, ఏమైనా మోడిఫికేషన్ చేస్తున్నాడా, ఓకేనా. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ రావాలి. అవి చేసినప్పుడు మనకి ఏమవుద్దంటే గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, సో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఎలా అడుగుతున్నారు. ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జామ్ చెప్తాను చూడండి. 2009 మనం రాసినప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసాం కదమ్మా, మొన్న ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్ రాశారు. మీరు చెక్ చేయండి, మొన్న రాసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్, దాని ముందు నోటిఫికేషన్ రాసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్లు పక్కన పెట్టుకోండి, ఈక్వల్గా అంటే ఒకటే జోనల్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, ఓకేనా. సో అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మ, మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రీవియస్ పేపర్ని మనం దృష్టిలో పెట్టుకొని దానికి ఒకవేళ ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఇలాంటివి మనం ఇక్కడ నేర్చుకోగలిగితే మనం ఎగ్జామ్లో ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయగలము. సో ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తుంటే ఇక్కడ మన యాప్లో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అమ్మ, ప్రీవియస్ పేపర్స్ మనం ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనం మ్యాథ్స్ చెప్పుకునేప్పుడు బేసిక్స్ ఎలా ఉంటాయి అంటే కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్తాము, ఆ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒకవేళ మనం ఆ క్వశ్చన్స్లో ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఇది పలానా ఇయర్లో అడిగారని చెప్తాము, మీకు ఒక ఐడియా ఉంటుంది, రైట్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి అని, రైట్. సో ఇవన్నీ కూడా మనము మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే అమ్మ, జస్ట్ ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో మెయిన్స్ సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. సో ఫస్ట్ అయితే మనం వీటిపైన ఫోకస్ చేద్దాము. సో నోటిఫికేషన్ కూడా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే త్వరలో రావడానికి అవకాశం ఉంది. సో మంచిగా కష్టపడండి. సో ఖచ్చితంగా గ్రూప్స్ అడ్డా ఉన్నటువంటి యాప్ తీసుకోండి, అందులో ఉన్నటువంటి ఆ వీడియోస్ అన్ని ప్రాక్టీస్ చేయండి, రైట్. థ్యాంక్ యూ.